ఓకే, ఒకసారి అందరు మ్యూట్. ఓకే, 1 2 3. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి కార్యక్రమంలోని పరిచయాలన్నీ నా మనసులోంచి వచ్చేవి కాబట్టి తప్పకుండా నాకు ఎక్కువ సమయం పడుతుంది. మీకు పెద్ద చాయిస్ లేదు కాబట్టి ఓపికగా వినండి. తడబడకుండా, తడువుకోకుండా సంభాళించుకుని మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ వ్యాలీ వేదిక మనం రకరకాల ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాం కదా, దాంట్లో భాగంగా వైవిధ్యం వికాసం కలగలిపి ఇవాళ ఒక కార్యక్రమం చేస్తున్నాను. దానికి అది చర్చ. దానికి శీర్షిక నేను పెట్టింది సంగీత సాహిత్య సేవల్లో సినిమాల పాత్ర. ఓ ఇవాళ వ్యాలీ వేదిక మీదకి విచ్చేసిన అతిథులు ఈ చర్చ కోసం నాకు 4 కారణాల వల్ల ప్రత్యేకం. ఒకటేంటంటే, వీళ్ళల్లో ఎవరు బహిరంగ గాయకులు, సంగీత దర్శకులు కాకపోయినా చాలా ఉత్తమ అభిరుచి సంగీతం పట్ల ఉందని నా నమ్మకం. ఎందుకంటే నా అభిరుచి కూడా అదే కాబట్టి. నాకున్నది ఉత్తమం కాబట్టి వాళ్ళకు కూడా అదే ఉంది కాబట్టి అది ఉత్తమం అని నేను తీర్మానిస్తున్నాను. వాళ్ళ సినిమాల్లో వాళ్ళు ప్రోత్సహించిన బీజీఎం గాని, సంగీత దర్శకత్వం గాని, పాటలు, తెలుగు గాయకులు అవన్నీ వాటికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. రెండో కారణం ఏంటంటే, వాళ్ళ రంగాల్లో ఏదైతే వాళ్ళు వృత్తిగా ఎంచుకున్నారో దాన్ని వృత్తిని, ప్రవృత్తిని ఎంత బాగా కలగలిపారంటే ఏదో బాకీ తీర్చుకున్నట్టు ఏదో అల్లటప్పగా చేసే పని కాదు. ప్రతి పనిని సునిశితంగా గమనించి డిజైన్ చేసి అమలు జరిపిన వాళ్ళు వీళ్ళందరూ అని నా రంధ్రాన్వేషణలో తేలింది. ఎందుకంటే నాది కూడా ఓ పట్టాన మెచ్చే బాపతు కాదు నేను. సినిమా రివ్యూ రాస్తున్నప్పుడు ఏది బాగుంది, నేను రేటింగులు నమ్మను కానీ చాలా కూలంకషంగా చూస్తాను. సీను సన్నివేశం ఇది ఎందుకుంది, ఆ షర్ట్ ఎందుకుంది, హెయిర్ స్టైల్ మారిందా, ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేస్తాను. సో నా రంధ్రాన్వేషణ తాలూకు కంటిని కూడా వీళ్ళు మెప్పించారు. మూడో కారణం ఏంటంటే, తెలుగు అక్షరం పట్ల, మాటల పాటల రచనల పట్ల, అసలు మొత్తం సాహిత్యం పట్ల వీళ్ళకి చాలా లోతైన అవగాహన ఉంది అన్న విషయం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది. తినబోతు రుచి అక్కర్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ చర్చలో మాట్లాడే తీరు బట్టి మీకు అర్థమవుతుంది. నాలుగో చివరి కారణం ఏంటంటే, ఇన్ని విషయాల్లో సంగీతం, సాహిత్యం, వృత్తి పట్ల అన్నిట్లో ఇంత బహుముఖ ప్రజ్ఞ వీళ్ళందరికీ విద్వత్ ఉండి కూడా వీళ్ళలో ఎవ్వరూ నాకు సెలబ్రిటీ టాంట్రమ్స్ గతంలో కానీ ఇప్పుడు కానీ చూపించలేదు. అంటే నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను వీళ్ళలో ఇంతకు ముందు. తర్వాత ఇవాటి కార్యక్రమానికి పిలిస్తే అడగగానే నేనే నా వైపు నుంచి శీర్షికని, ప్రణాళికని మారుస్తూ వచ్చాను తప్ప, వాళ్ళ వైపు నుంచి పాపం అన్ని పనుల మధ్య వాళ్ళు తీరిక చేసుకుని నేనేదో కార్యక్రమం చేస్తున్నానని ప్రోత్సహించడానికి వచ్చినందుకు అసలు ఏ రభస, సెలబ్రిటీ టాంట్రమ్స్ లేకుండా వచ్చారు. ఈ 4 కారణాల వల్ల వీళ్ళు చాలా నచ్చారు. అయితే ఇంటి పట్టునే ఉన్న ఈ టైంలో, కోవిడ్ టైంలో ముందే అనుకున్నట్టుగా వ్యాలీ వేదిక మీద చాలా కార్యక్రమాలు చేయాలని ఉబలాటం నాకు. వినోదం విభాగంలో సినీ పాటలు చూసాం. వసంతం విభాగంలో లలిత శాస్త్రీయ వాద్య గీతాలు చూసాం. వైభవంలో సంస్కృతి తాలూకు కళలు, తెలుగు భాష చరిత్ర అవి చూసాం. వికాసం భాగంలో ఎక్కువ శాతం సాహిత్యం చూసాం. విజ్ఞానం కింద కార్యగోష్ఠులు, వర్క్షాప్స్ చేసాం. విస్తృతంలో అవధాన విద్య, పద్య విద్య క్లాసులు కూడా నిర్వహించుకుంటున్నాం. ఇన్ని చేసినా ఇంకా తనివి తీరలేదు నాకు. కాబట్టి వైవిధ్యం అనే విభాగం ఒకటి మొదలెట్టి ఈ జనవరి అంతా పద్య కథా సుధా చేశాం. అదొక ప్రయోగాత్మక కార్యక్రమం. అంటే ఒక సినిమా సిట్టింగ్ లో కూర్చున్న దర్శకుడు, కథకుడు, కథనం అంటే రచయిత, మాటల రచయిత మాట్లాడుకుంటే సినిమాలకి పాటలే ఎందుకు ఉండాలి, పద్యాలు ఉండొచ్చు కదా అని ఇప్పుడే మనం ముగించాం దాన్ని దిగ్విజయంగా. అయితే ఇవాళ కార్యక్రమం కూడా నాకు వైవిధ్యం, వికాసం మధ్యలో వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అది కొంచెం ప్రయోగాత్మకంగా ఉంది, కానీ సాహిత్యం రిలేటెడ్. ఈ శీర్షిక పెట్టడానికి కారణం ఏంటంటే, చాలా మందికి ఉన్న అపోహ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఏదో చేసేస్తారు తప్ప వాళ్ళకి దేని మీద ప్రత్యేకమైన అవగాహన ఉండదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నా దగ్గర కొంతమంది అన్నారు కూడా. సో వాళ్ళందరూ ఈ కార్యక్రమం చూడాలని నా కోరిక. వాళ్ళ అపోహ తొలగించడం నా లక్ష్యం. అయితే ముందుగా నేను వేదిక మీదకి పిలుస్తున్నాను ఎన్నో కథలు, గేయాలు రాసిన కవి, రచయిత, కథకులు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి అబ్బాయి, తండ్రికి తగ్గ తనయుడు, సాహిత్యపు లోతుల గురించి తెలిసిన విశ్లేషకుడు. ఆయన డెబ్యూ ఫిల్మ్ గ్రహణంతోనే గొల్లపూడి శ్రీనివాస్ గారి అవార్డు, నంది అవార్డు, ఇందిరాగాంధీ అవార్డు బెస్ట్ డైరెక్టర్కి అందుకున్నారు. అందరికీ ఇట్లా ఫీల్ గుడ్ మూవీస్ లా అనిపించే అష్టాచమ్మ, నాకెంతో ఇష్టమైన సమ్మోహనం, అమీ తుమి, జెంటిల్మెన్ లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన దర్శకులు ఇంద్రగంటి మోహన కృష్ణ గారికి వ్యాలీ వేదిక మీదకి స్వాగతం అండి. మీకు నమస్కారం, చాలా సాదరంగా ఆహ్వానిస్తున్నాం, వచ్చేయండి.
తర్వాత థ్యాంక్ యూ సో మచ్ శారద గారు, గ్రేట్ టు బి హియర్. మై ప్లెజర్. తర్వాత అసలు ఈ పేరు చెప్తే చాలు, ఇంకా డైరెక్ట్ గా ఏంటంటే నేనైతే నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ లో పేరు సెర్చ్ చేస్తా ఫస్ట్. ఈ పేరు కనిపించి ఈయన నటించాడు అంటే ఏదో కారణం వల్లే ఈయన ఒక సినిమా ఎంచుకుంటాడని నా నమ్మకం. అంటే ఏదో అల్లటప్పగా ఏదో చేసేయాలి కదా, ప్రతిదీ ఛాలెంజ్ ఏదైనా వెరైటీ చేయాలని ప్రయత్నించే నటుడు. తర్వాత ఒక స్క్రీన్ రైటర్ గా సున్నిశిత హాస్యాన్ని చతురతని రాయగలిగేవాడు. అలా రాసిన దాన్ని అంతే అందంగా దృశ్యీకరించే సత్తా ఉన్న దర్శకత్వం వహించి ఊహలు గుసగుసలాడే జో అచ్యుతానంద లాంటి ఒక, అంటే నాకు నాకు చాలా ఇష్టం. తక్కువ సమయంలో తన ఎక్కువ బహుముఖ ప్రజ్ఞని మనందరికీ పరిచయం చేసేసిన నంది అవార్డు గ్రహీత, సైమి అవార్డు గ్రహీత శ్రీనివాస్ అవసరాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మనం ఎన్ని పారాగ్రాఫ్లు మాట్లాడినా ఆయన చిరునవ్వుతో ఒక వాక్యంలో పనిచేస్తారు అనమాట. శ్రీనివాస్ అవసరాల గారు, మీకు కూడా వేదిక మీదకి స్వాగతం అండి. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. ముచ్చటగా మూడో వ్యక్తి గురించి చెప్పాలంటే, తొలి చిత్రం మనసంతా నువ్వే, దాంతోనే అందరి మనసులు గెలిచేశారు ఆయన. అయితే కథలో బలాన్ని బలవంతంగా చొప్పించరు, అది అలా అలా సున్నితంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సెన్సిబుల్ స్టోరీ లైన్. వీళ్ళందరికీ నేను ఇందాక 4 పాయింట్లు చెప్పా, కానీ 5వ పాయింట్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే సెన్సిబుల్ పీపుల్, సెన్సిబుల్ రైటర్స్, డైరెక్టర్స్ అండ్ అనలిస్ట్ అని నా ఉద్దేశం. సో అలాంటి కథలను మాత్రమే ఎంచుకుని 2.5 గంటల పాటు నడిపించే సత్తా ఉన్న దర్శకులు. ఆయన కూడా స్క్రీన్ రైటర్. బాస్ అనే సినిమా కానీ, ఆట అనే సినిమా కానీ, నేనున్నాను, ఉదయ్ కిరణ్ తో శ్రీరామ్ అనే సినిమా, అందులో పాటలు ఎంత బాగుంటాయో. సో కథకుడిగా, భాషా ప్రేమికుడిగా, దర్శకుడిగా ఇంకా ఎక్కువ గుర్తింపుకు అర్హులైన వాళ్ళు అని నేను అనుకునే బిఎన్ ఆదిత్య గారు, ఆయన కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. నమస్కారం మీకు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. ఓకే, సో మనకి వీళ్ళందరూ సినిమా రిలేటెడ్ వాళ్ళు కదండి. ఆబ్వియస్ గా వీళ్ళని పిలిచి సంగీత సాహిత్య చేస్తున్నారంటే అఫ్ కోర్స్ చేస్తున్నాం అంటారు కదా. అందుకని మనకి వీక్షకుల సైడ్ నుంచి కూడా ఒక నిష్పక్షపాతంగా మాట్లాడే ఒక మనిషిని తీసుకురావాలని సత్యం మందపాటి గారిని తెచ్చాను. ఆయన అక్షరాల్ని బాగానే విశ్లేషిస్తారు. జీవన సాఫల్య పురస్కారం పొందిన మహారచయిత. ఆయన చూస్తే ఎలా ఉండరు, ఈయన కూడా అంతే, సేమ్, నో టాంట్రమ్స్. అందరూ నాకు నిగర్వులే నచ్చుతారు. సో ఆయన కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు, విశ్లేషిస్తారు. ఆడియో సీడీలు, టీవీకి పనిచేశారు, దూరదర్శన్ కి, మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఆయన పుస్తకాలు అనువాదం అయ్యాయి. సో అలాంటి విశ్లేషకులు సత్యం మందపాటి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. అయితే వీళ్ళందరిలో ఏదో ఆటల అట్టిపండ్లాగా వీళ్ళందరి మధ్యలో నేనన్నమాట. ఎందుకంటే యాక్చువల్ గా మనకి రావాల్సింది ఇంకేంటంటే లక్ష్మీ భూపాల్ గారు. ఆయన కూడా పాటల రచయితగా అందరికీ తెలుసు. అసలు అంటే పాట రాయడానికి కూడా కష్టం అనిపిస్తుంది. పొడుగుగా 4 వాక్యాలు మాట్లాడడం తేలిక, కానీ ఎంతో అర్థాన్ని కుదించి ఒక వాక్యంలో ఒక పాట బాణికి సరిపడ రాయడం కష్టం. అలాంటిది లక్ష్మీ భూపాల్ గారి రచనలు చాలా ఇష్టం నాకు. కళ్యాణ వైభోగమే అనే సినిమా, నందిని రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్స్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను, కానీ ఈవేళ కుదరలేదు ఆవిడ రావడం. బట్ ఆవిడకి కొన్ని పాటలు రాస్తారు ఆయన. అలా అందులో పెళ్లి గురించి రాస్తూ ముఖ్యంగా నాకు అసలు అంటే స్టాండ్ అవుట్ లైన్ ఏదంటే, పేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా అనే లైన్. అసలు ఐఎమ్ డన్. సో ఆయన ఇవాళ పాపం ఇప్పుడే మెసేజ్ పెట్టారు, లాస్ట్ మినిట్ లో రాలేకపోతున్నాను, కానీ ఆయన ఉంటే మనకి లిరిక్ వైపు నుంచి కూడా ఒక పర్స్పెక్టివ్ ఇచ్చేవాళ్ళు. చివరిగా ఇవాళ కళ్యాణ్ మాలిక్ గారి పుట్టినరోజు. ఆయన మంచి స్నేహితులే కాదు నా దృష్టిలో. అగైన్ ఐ డోంట్ కేర్ ఫర్ క్వాంటిటీ, అంటే ఎన్ని చేసామని కాదన్నయ్య, ఆయన తక్కువ సినిమాలు చేసినా కూడా ఆయన చేసిన ప్రతి పాట మెలడీ అని నేను నమ్ముతాను. ఎస్పెషల్లీ జో అచ్యుతానంద, నిన్న శ్రీని గారికి చెప్తున్నాను, వెనకాల బీజిఎం అయినా, ఫోర్గ్రౌండ్ లో కంపోజిషన్ అయినా, నాకైతే ఆయన వాయిస్ కూడా ఇష్టం పాడినప్పుడు. సో ఏదైనా కూడా ఆయన చేసే మెలడీస్ చాలా బాగుంటాయని నమ్ముతాను. అందుకని ఇవాళ వీళ్ళందరినీ పిలిచిన కారణం ఏంటంటే, మనకు ఒక నటుడి పర్స్పెక్టివ్, ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్, ఒక స్క్రీన్ రైటర్ పర్స్పెక్టివ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ పర్స్పెక్టివ్, ఒక అవుట్ సైడ్ రైటర్, నాన్ ఫిల్మీ రైటర్, ఇంతమంది పర్స్పెక్టివ్స్ తీసుకుని సంగీత సాహిత్య సేవలో సినిమాల పాత్ర ఉందా లేదా అని చర్చించాలనుకున్నాను. ఈ చర్చలో నా ఉపోద్ఘాతం ఎక్కువగా ఉందని అర్థమైంది నాకు. ఇక్కడితో ఆపేసి నేను నా వీక్షకుడి పాత్ర పోషిస్తాను. అంటే నేను కూడా ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వగలిగితే తప్పకుండా ప్రయత్నిస్తాను. సో నా ఈ ఏమనాలి కుప్పిగంతుల్ని భరించి వ్యాలీ వేదిక మీద ఇది వాలీ వేదికగా భావించకుండా క్షమించి అందరూ ఇచ్చేసినందుకు ముందుగా చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్ నాకు. సో
మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతూ అండి, అందరూ తలొకసారి ఒక 2-3 నిమిషాలు మీ అభిప్రాయం ముందు చెప్పండి ఈ శీర్షిక మీద. తర్వాత చర్చ కొనసాగిద్దాం. నాకు ఎక్కడో సందేహం ఏంటంటే ఇది చర్చే తప్ప సంవాదం అయ్యేలా లేదు. ఎందుకంటే టిఆర్పి రేటింగ్లు రావాలంటే మనకు సంవాదం ఉండాలి, కానీ ఇక్కడ లేదు. ఎందుకంటే వీళ్ళందరూ జ్ఞానవంతులు, అందరూ ఇది సేవలో భాగం అని నమ్ముతున్న వాళ్ళు. నాకు ఇది సినిమాలు సంగీత సాహిత్య సేవ కింద రాదన్నవాడు ఎంత బతుకులాడినా జూమ్ లోకి రావట్లేదు. ఒక ఆయన అన్నారు అన్నమాట, ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది వాదన ప్రూవ్ చేయాలన్న బాధ, ఆయన జూమ్ లోకి రావట్లేదు. సరే, ఇదంతా పాజిటివ్ గానే నడుస్తుంది అయితే మనకి. సో ముఖ్యంగా మనం ఎవరితో మొదలెడతాం? చేయొద్దారు, మీరు చెప్పండి ఆదిత్య గారు. కాదు ఆ రానున్న వాళ్ళలో లిస్ట్ లో నేను ఉంటాను, పర్వాలేదు అంటున్నాను. మీకు టిఆర్పి కావాలంటే లేదండి, నాకు మోహన్ కృష్ణ గారికి అలవాటే కాలేజ్ రోజుల నుంచి. టిఆర్పీ కోసం కాదు, నేను సిన్సియర్ గా ఇది అన్నిటినీ ఇష్టపడతాను. సో సినిమాలు కూడా ఎవరు దేన్ని జనరలైజ్ చేయకూడదు అన్నది నా వాదన. అంటే యూ కెనాట్ జనరలైజ్ సంథింగ్ అండ్ సే సినిమాలన్నీ బ్యాడ్ అనడానికి కరెక్ట్ కాదు. అన్నిట్లోనూ మంచి చెడు ఉంది కదా. సో ఆ పాయింట్ ప్రూవ్ చేద్దామని నా తాపత్రయం. ఇది కూడా సాహితీ సేవ అన్నదే నా ఉద్దేశం. దర్శకుడు అంతటి బెస్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ లేడని నా ఉద్దేశం. దానికి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ స్కిల్స్. సో ఐ స్టార్ట్ విత్ యూ ఇంద్రగంటి గారు. ముందుగా మీ అభిప్రాయం చెప్పండి, సంగీత సాహిత్యాల్లో సినిమాల పాత్ర. చాలా మందికి మీరు అన్నట్టు ఒక దురభిప్రాయం ఉందండి. సినిమాలకు రాయడం అనేది ఒక సినిమా సాహిత్యం అనేది యూనో నిజమైన సాహిత్యం కాదని, అసలు సినిమానే నిజమైన కళ కాదని ఒక దురభిప్రాయం ఉంది. అది వేరే డిస్కషన్. అది సినిమా సాహిత్యం అనేది పాటలు కానీ మాటలు కానీ నిజమైన రచన కాదు. గొప్ప గొప్ప పెద్ద రచయితలు కూడా విభిన్న అభిప్రాయాలు దీని మీద వ్యక్తపరిచారు. సార్ కుటుంబరావు గారు తన సినిమా వ్యాసాల్లో సినిమా రచన వరకు బహుశా ఒక్కళ్ళే చేయకూడదేమో, ఒక గ్రూప్ ఆఫ్ రైటర్స్ రాయొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు. అలాంటి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన దాన్ని నెగిటివ్గా చెప్పలా. బట్ సినిమా సాహిత్యం అనేది జనరల్గా లో క్వాలిటీ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్. నా దృష్టిలో మన లెగసీలో, అంటే నాట్ ఓన్లీ భారతదేశంలో, మన తెలుగులోనే కాదు, భారతదేశ సాహిత్య సంప్రదాయం కానీ లేకపోతే సినిమా సంప్రదాయంలో అత్యంత ఒక రిచ్ లెగసీ పాటలండి. ఎందుకంటే మిగతా ఏ సినిమా సంస్కృతిలో కూడా లేదు. అత్యంత గొప్ప సాహిత్యం నా దృష్టిలో హిందీలో కానీ తెలుగులో కానీ తమిళంలో కానీ ఏదైనా మీరు సినిమా సాహిత్యంలో వచ్చిన అద్భుతమైన సాహిత్యం నాకు తెలిసి మామూలు సాహిత్యంలో కూడా వచ్చి ఉండదు. అంటే ఇట్స్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఎన్ ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్, బట్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ రెగ్యులర్ లిటరేచర్. సినిమా సాహిత్యంలో ఉన్న ముతకతనం ఎంత ఉంటుందో అంత ముతకతనం మామూలు సాహిత్యంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సో సినిమా రంగమే ప్రత్యేకంగా సాహిత్యాన్ని భ్రష్టు పట్టిస్తుందని ఒక అహంకారపూరితమైన ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అది చాలా నా దృష్టిలో చాలా తప్పు. ఎందుకంటే నేను ఇంటరాక్ట్ అయిన వేటూరి గారు కానీ, సిరివేనెల సీతారామ శాస్త్రి గారు కానీ, నాకు 4-5 పాటలు రాసిన మా నాన్నగారు కానీ, లేకపోతే నేను కలుస్తున్న యంగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో అనంత్ శ్రీరామ్ గారు కానీ, లేకపోతే కృష్ణకాంత్ కానీ, వీళ్ళందరూ సాహిత్యాభిలాషతో సినిమాల్లోకి వచ్చిన వాళ్ళే తప్ప కేవలం డబ్బులు చేసుకుని, రామజోగ శాస్త్రి గారు కానీ, వాళ్ళు రకరకాల కమర్షియల్ రిక్వైర్మెంట్స్ పరంగా రాయాల్సి వస్తుంది ఒకప్పుడు, తప్పదు. దానికి వేరే డిస్కషన్ అది. బట్ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక సాహితీ ప్రకటన ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణంగా వాళ్ళు చేయగలిగారని నేను నమ్ముతాను. కాబట్టి నా దృష్టిలో సినిమా సాహిత్యం అనేది మనకున్న అత్యంత రిచ్ లెగసీలో భాగం. అది మనం దాన్ని చాలా ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇప్పటికీ నేను మంచి తెలుగు పాట అంటే ఏమిటి, మంచి తెలుగు సినిమా పాట ఎక్కర్లా, తెలుగు పాట కృష్ణశాస్త్రి గారు రాశారండి, శ్రీశ్రీ గారు రాశారండి. వాళ్ళకంటే గొప్ప అంటే వాళ్ళు మహా రచయితలు కూడా సినిమా పాటలు రాశారు. వాళ్ళేమో తక్కువగా డబ్బుల కోసం రాయలేదు, రాసినప్పుడు మనసు పెట్టే రాశారు. సో కాబట్టి ఏంటంటే ఈ అపప్రథ ఎందుకు వస్తూ ఉంటుందంటే ఒక రకమైన కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ముతక సాహిత్యం ఎక్కువ చూడడం వల్ల బహుశా వచ్చి ఉండొచ్చు. దాన్ని బట్టి జనరలైజ్ చేయడం తప్పు నా దృష్టిలో. మనకి ఇప్పుడు పదాలు మార్చుకున్న ప్రతి చంద్ర అభిప్రాయం అక్కడే ఉన్నాం అందరం ఆలోచన దగ్గరే. బట్ శ్రీని గారు మీరు చెప్పండి మీ మాటల్లో. అంటే మీకు అంటే అదే ప్రశ్నే వేయచ్చు మిమ్మల్ని కూడా, కానీ మీరు నాకు అనిపిస్తుంది ఎక్కువ చూసారు మీరు యుఎస్ నుంచి వెళ్ళినప్పుడు. ఇక్కడికి అక్కడికి కంపారిజన్ వైజ్ కానీ జనాలు ఆడియన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి మీరు ఒక అవగాహన ఉంటుంది కదా జనాలకు నా అభిప్రాయం ఏమిటి, ఏ ఆలోచనలు ఎలా చేయాలి అని. సో మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ అంటే నాకు తెలిసి సినిమా సాహిత్యం అనేది కూడా చాలా రాయడం చాలా కష్టమైందండి. ఎందుకంటే మీకు ఒక టోన్ అండ్ మీకు ఒక వాయిస్ మీరు చెప్పదలుచుకున్న ఒక పాయింట్ ఉన్నప్పుడు
మీరు దాని మీద టైం స్పెండ్ చేసి రాయగలగడం ఒక ఎత్తు. అంతేకాకుండా ఒక కథ, ఒక సన్నివేశం లేకపోతే ఎవరైనా ఇచ్చి దానికి రాయమన్నప్పుడు కానీ, లేకపోతే అంటే ఇట్స్ ఎ కాన్ఫిడెన్స్ లైక్ ఆఫ్ పీపుల్ టుగెదర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. సో అలాంటప్పుడు అందరికి ఒక టోన్ లో యూనిటీ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దాంట్లో అంటే ఇది ఒక్క వాయిస్, ఇది అంటే ఈ పాటలు రచయిత ఒకడు, ఈ దర్శకుడు ఒకడు, ఈ మాటల రచయిత ఒకడు అన్నట్టు కాకుండా ఇదంతా ఒకే గొంతు అన్నట్టుగా రాయగలగడం చాలా కష్టమైన ప్రక్రియ అని నా ఫీలింగ్ అండి. అండ్ మోహన్ కృష్ణ గారు అన్నట్టు చాలా బడ్జెట్స్ అవి ఉంటాయి కాబట్టి, అండ్ మేకింగ్ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి సమ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అందులో వచ్చి ఉండొచ్చు. అంతేగాని ఎటువంటి ఇన్ఫీరియర్ సాహిత్యం అయితే కాదని నా ఫీలింగ్ అండి. ఆదిత్య గారు మీరు క్షేమంగా ఇంటికి చేరినట్టున్నారు, ఇప్పుడు ప్రశాంతంగా చెప్పండి. ఆఫీస్ క్షేమంగా ఆఫీస్ కి చేరాను. మీ ఉపోద్ఘాతం చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ. I really mean it, and every sentence I said it, I really mean it. చెప్పండి, మీరు చెప్పండి. ఎసెన్షియలీ మీరు కూడా స్క్రీన్ రైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మోహన్ కృష్ణ గారు, అవసరాలు శ్రీనివాస్ గారిని, అండ్ మా ముగ్గురు మధ్య కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న కళ్యాణ్ మాలిక్ తోటి మేము ముగ్గురం పనిచేసాము. సో మమ్మల్ని క్లబ్ చేసి ఒక వేదిక మీదకి తెచ్చారు చాలా కాలమైంది. సో అందుకు మొదటగా వాల్యూ వేదికకి, సత్యం మందుపాటి గారికి అందరికి కృతజ్ఞతలు. ఇప్పుడు మీ కమింగ్ టు యువర్ పాయింట్, సినిమా సాహిత్యం సమాజానికి సేవ చేస్తుందా అంటే, ఇప్పుడు బేసిక్ గా సినిమా సొసైటీకి సేవ అని అనలేం కానీ దాని తాలూకు ఒక సర్వైవల్ లోను, ఎగ్జిస్టెన్స్ లోను, మోడస్ ఆపరెండిలోను సినిమా అన్నది సమాజంలో చాలా మంచి విషయాల్ని, చెడ్డ విషయాల్ని కూడా వెలుగులోకి అయితే తెస్తుంది గ్యారంటీగా. ఆ వెలుగులోకి తెచ్చే ప్రక్రియలో చాలా అత్యున్నతమైన సాహిత్యాన్ని కూడా సమాజానికి తొందరగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసిన ఒక మీడియం సినిమా అని నా అభిప్రాయం. బేసిక్ గా మేము అంటే మా మెద్రాస్ రోజుల నుంచి సినిమా అనేది కళాత్మక వ్యాపారం అనేవాళ్ళు. కళ, ఆత్మ, అందులో ఏదో ఒక సోల్ ఉంటే సినిమా బాగుంటుంది, కళాత్మకంగా ఉంటే కొంచెం మంచి సినిమాలు వస్తాయి, వ్యాపారం చేస్తే సూపర్ హిట్ సినిమాలు వస్తాయి, ఇండస్ట్రీ బతుకుతుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సామాజిక పరిస్థితులు మారుతున్న కొద్దీ సినిమా ఎక్కువ భాగం వ్యాపారం అవుతుంది. కొన్నిసార్లు ఏమో వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటేనేమో కళాత్మకంగా తీయటానికి ప్రయత్నాలు జరుగుతాయి. సో ఈ ప్రాసెస్ లో మంచి సాహిత్యాన్ని అయితే సినిమా ఖచ్చితంగా ఎక్కువ మందిని వెలుగులోకి తెచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా అద్భుతమైన సాహిత్యం బయట రాసిన వాళ్ళు ఉన్నారు. సాహిత్యవేత్తలు అందరూ సమాజం నుంచే పుడతారు. వాళ్ళు సినిమా అన్నది ఏమి మార్క్స్ నుంచో ఇంకొకరి నుంచో రారు కదా, సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ సినిమాల ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్న విషయం ఎక్కువ ఎక్కిందని నేను అనుకుంటాను. ఇప్పుడు సి నారాయణ రెడ్డి గారు, లేకపోతే శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, ఇలా సినిమాలకి గనక వాళ్ళు రీచ్ అవ్వకపోయి ఉంటే వాళ్ళ సాహిత్యం తాలూకు పరిధి కొంతవరకు వచ్చి ఆగిపోయి ఉండేది అని. ఎందుకంటే సినిమా గొప్పగా పబ్లిసైజ్ చేస్తుంది, గ్లోరిఫై చేస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అది సినిమా తాలూకు ఒరిజినల్ స్వభావం. కాబట్టి అందులో సాహిత్యం న్యాచురల్ గా సమాజానికి చాలా అంటే చాలా ఉపయోగపడిందని నా అభిప్రాయం. సత్యం గారు, మీ అభిప్రాయం చెప్పండి. మీరు సినిమా రంగంలో లేకపోయినా ఒక అవగాహన వస్తుంది కదా ఇన్నేళ్లుగా సినిమాలు చూడడం, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న సాహితీవేత్తల్ని వాళ్ళని పరికించినప్పుడు ఏమిటి తేడా కనిపించింది మీకు బయట తిరుగుతున్న సాహితీవేత్తలకి సినిమాల్లో ఉన్న? అదే అంటే ఒక ప్రేక్షకుడిగా, వీక్షకుడిగా, ఒక రచయితగా నా అనుభవాలు ఏమిటంటే, నేను ఐఎమ్ 76 years old. దాదాపు ఒక 60 ఏళ్ల నుంచి సినిమాల అవగాహన పెరిగింది నాకు. అంటే నాకు 15 ఏళ్ల వయసు దగ్గర నుంచి. అప్పటిదాకా ఏవో చూసేవాడిని సినిమాలు. నా ఉద్దేశం ఏమిటంటే, కథ అన్నది ఒక సినిమాకి వెన్నెముక. అది అదే కనుక లేకపోతే దాన్ని ఎంత బిల్డ్ చేసినా కొలాప్స్ అవుతుంది గ్యారంటీ. అది ఏ భాష అయినా సరే. ఇప్పుడు ఇంగ్లీష్లో టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ కానీ, గాడ్ ఫాదర్ కానీ, ఇవన్నీ ఎక్సలెంట్ స్టోరీస్ అవి. వాటిని తీసుకొచ్చి ఏ రకంగా ప్రజెంట్ చేయాలి అన్నది దర్శకుడి
టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అవన్నీ తర్వాత దాన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నటులు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ మొట్టమొదటి కావాల్సింది కథ అన్నది. ఎందుకు చెప్తున్నానంటే అది కథా సాహిత్యంలో ఒక భాగం. అదే రకంగా మన తెలుగు సినిమాల్లో, పర్టికులర్గా ఇండియన్ సినిమాల్లో పాటలు ఎక్కువ. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ లో అయితే మ్యూజికల్స్ లోనే మ్యూజిక్ పాటలు ఉంటాయి, లేకపోతే మాటలు నటనతో నడుస్తుంది కథ అంతా. అందుకని మనకి తెలుగు సినిమాలు తీసుకుంటే కథ, పాటలు ఆ రెండిట్లోనూ సాహిత్యం ఉంటుంది. సాహిత్యంలో రెండు ప్రక్రియలు, అది లేకుండా పోదు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజుల్లో మన తెలుగునాట దాదాపు 50-56% మాత్రమే చదువుకున్న వాళ్ళు. సాహిత్యం వాళ్ళకి మిగతా 44%కి చేరేది కాదు. అంటే ఏదో కథలు, హరికథలు, బుర్రకథలు వాటిల్లో వచ్చేది, కానీ సాహిత్యం పుస్తకాలు చదివి సాహిత్యం ఆ రోజుల్లో చాలా తక్కువ. అది అన్ని దేశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ అన్ని సంస్కృతుల్లోనూ పెరుగుతున్నది, కానీ భారతదేశంలో పర్టికులర్ గా తెలుగునాట తగ్గిపోయింది. అది ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు చాలా తక్కువ. నా ఉద్దేశంలో దాదాపు 30-40% చదువుతున్నారు తెలుగు పిల్లలు. మా తర్వాత తరం వాళ్ళు, నా తర్వాత తరం వాళ్ళు, వాళ్ళ తర్వాత తరం వాళ్ళు చాలా మంది తెలుగు చదవలేరు. అందుకని వాళ్ళకి తెలుగు సాహిత్యాన్ని తీసుకువెళ్ళాలి అంటే సినిమాని ఎక్కువ మంది చూస్తారు, ప్రతి వాళ్ళు చూస్తారు. సినిమాకి ఆ సాహిత్యాన్ని తీసుకువెళ్ళి ప్రజలకి తీసుకువెళ్లే బాధ్యత సినిమాకి ఉంది. బాధ్యత అని నా ఉద్దేశం. బాధ్యత ఒకటే కాదు, మంచి కథ ఉన్న సినిమా చక్కగా ఆనాటి పాతాళ భైరవి కానివ్వండి, మాయాబజార్ కానివ్వండి, ఈనాడు తీసిన గ్రహణం కానివ్వండి, అష్టాచమ్మ గారి, వాటి కథ మూలం. కథ లేకుండా మీకు నడవద్దు. కొంతమంది రచయితలు పేర్లు చెప్పను, అన్నదమ్ములు ఒకే కథ మీద 600 సినిమాలు 200 సినిమాలు రాశారు. చెత్తగొట్టి సాగదీసి దాన్ని ఇటులాగి అటులాగి అదే కథ. మరి జనం చూసారంటే చూసి ఉండొచ్చు, కానీ నాకు చూడబుద్ధి అయ్యేది అటువంటివి. చక్కటి కథ కావాలి, పాత్రలు నడిపించాలి కథని. సందేశం చెప్పాలా, చెప్పొచ్చు, చెప్పక్కర్లేదు. ఎంటర్టైన్మెంట్ కావాలా, అక్కర్లేదు, ఉండొచ్చు. బట్ కథకి కావాల్సింది మంచి శక్తి, జనాన్ని తీసుకువెళ్లే శక్తి. అది సాహిత్యం. ఆ సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటం చాలా సులభం. పుస్తకాలు చదవడం తగ్గింది కాబట్టి ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని మనం ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్తాం. వాళ్ళే ప్రేక్షకులే పాఠకులు అని నా ఉద్దేశం. ఒప్పుకుంటా. ఆయన అన్నట్టు, మిగతా ముగ్గురు అన్నట్టు కూడా సినిమాల్ని మించింది లేదు అసలు. అంటే వాళ్ళు జన జీవితాల లోపలికి, టెలివిజన్ లోపల వరకు చొచ్చుకుని పోతున్నప్పుడు. సో ఇంద్రగంటి గారు మీరు చెప్పండి. ఇది ఏంటంటే అంటే నాకు నిజంగా చెప్తుంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు, ఒక గదిలో ఉన్న 5 అభిప్రాయాలు వింటేనే ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనిపిస్తుంది. బయట చాలా తేలిక, 10 రూపాయలు టికెట్ కొనే ప్రతివాడు ఒక అభిప్రాయం చెప్తాడు. ఇది చేయలేదేంటి, అలా చేయాల్సింది, అది ఉండాల్సింది, అలా చెప్తాడు. సో అంటే నాకు అనిపిస్తుంది దర్శకుడిగా మీరు అంటే మీరు మొదలెట్టింది మంచి లక్ష్యంతో, ఏదో ఒకటి తీద్దామని మీ మనసులో ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. అక్కడి నుంచి మీరు ఓకే వీళ్ళకి కేటర్ అవ్వాలి కదా, అవును కదా, సందేశం ఇవ్వాలి కదా, అవును వాళ్ళకి డాన్స్లు ఉండాలి కదా అని ఇట్లా చాలా మంది ఏంటంటే వాళ్ళు మెల్లిగా అన్ని చొప్పించి ఆ ఒరిజినల్ చెప్పదలుచుకుంది తప్పిపోవడం వల్ల సినిమాలు పోతున్నాయా, లేకపోతే వాళ్ళు మొదలెట్టడమే అందరినీ కేటర్ చేయడం పాసిబుల్ అసలు? అది లేదండి, నేను అది నమ్మను. ఎందుకంటే సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే తెలుగులో ఈ మాట ఏమిటో, తెలుగులో మనం గబుక్కున కొన్ని మాటలు దొరకవు. సినిమా కన్సెన్సస్ మీద తీయలేము, కన్విక్షన్ మీద తీయలేం. అంటే 10 మందిని అడుగుతూ వుడీ అలెన్ ఒక జోక్ వేశాడు, ఆడియన్స్ వచ్చే సినిమా చేయాలంటే నేను ఎందుకు ఆడియన్స్ వచ్చి తీసుకోవచ్చు కదా. ఎందుకంటే మనం ఎప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు ఒక పదార్థం కాదు, వాళ్ళు అదొక సమూహం, రకరకాల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యాల నుంచి వస్తారు వాళ్ళు థియేటర్లోకి. వాళ్ళందరికీ ఒక కనెక్షన్ ఏంటంటే హ్యూమన్ ఇమోషన్. ఆ హ్యూమన్ ఇమోషన్ కూడా అది రకరకాల నేపథ్యాల వల్ల మారుతూ ఉంటుంది. మీరు అర్థం చేసుకునే విషయం, మొరాలిటీ మారుతూ ఉంటుంది. ఒక సిచ్యువేషన్లో హత్య చేయడం అనేది ఒక చాలా సెక్యూర్గా ఉండే మధ్యతరగతి వాడికి కరెక్ట్, తప్పు అనిపించవచ్చు. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్న పేదవాడికి కరెక్ట్ అనిపించవచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న అందరినీ మనం మెప్పిద్దాము అనేది ఒక భ్రమ. అది ఆ భ్రమలో ఎప్పుడు ఉండకూడదు రచన దృష్టిలో. అదృష్టం అంటే దురదృష్టం అంటే సినిమా అనేది ఒక వ్యక్తి యొక్క పాయింట్ ఆఫ్
ఫ్యూనే. ఎంతో మంది పని చేసినా కూడా ఒక వ్యక్తి తను చెప్పదలుచుకుంది చెప్పడానికి వీళ్ళందరూ దోహదపడడం సినిమా, ఎంత టీం వర్క్ అయినా. సో అల్టిమేట్లీ ఏంటంటే అందుకని ఆ వ్యక్తి యొక్క కన్విక్షన్ అవుతుంది, ఆ వ్యక్తి ఏం చెప్పదలుచుకుంటున్నాడో ఏం చెప్పదలుచుకుంటుందో దాన్ని పంచుకోవడం ప్రేక్షకులతో అనేది ప్రధానంగా ఎటువంటి సాహిత్యం ఉండాలి అనేది నిర్ణయం. కానీ మీరు సెకండ్ గెస్ చేసి ఆడియన్స్కి ఇది కాబట్టి అది చూసారు, ఇది కాబట్టి అనుకున్న సినిమాలు హిట్ అయి ఉండొచ్చు. బట్ ద క్వశ్చన్ ఈజ్ ఇంటర్నల్గా అంతర్లీనంగా ఆ దారుఢ్యం ఉందా ఆ రచనలో అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికీ నేను శ్రీశ్రీ గారి పాట, కృష్ణదాస్ గారి పాట, లేకపోతే కోసరాజు గారి పాట ఇవన్నీ నేను ఎందుకు వింటున్నాను అంటే దానిలో ఒక టైమ్లెస్ క్వాలిటీ ఉంది. అంటే హ్యూమన్ ఏ భావోద్వేగాలను అయితే వాళ్ళు ప్రకటించారో అంతర్లీనంగా వాటికి ఒక కాలాతీతమైన తనం ఉంది. అది ఉన్నప్పుడు ఆ సాహిత్యం ఎక్కువగా నిలబడుతుంది. అప్పుడు నేను ఒకసారి రాజోల్లో కారు డ్రైవరు వెళ్తుంటే నేను ఎప్పుడు ఘంటసాల గారి పాటలు వింటానండి, ఇంకెవరి పాటలు విన్నో అన్నాడు. ఎందుకు బాబు అంటే మనిషి పాడాల్సిన పాటలన్నీ ఘంటసాల పాడేశాడు సార్. ఈజ్ అంటే సో కాల్డ్ మాస్ అంటారు చూడండి మన వాళ్ళు, ఇలాంటి ఒక మామూలు వ్యక్తి అతను. సో నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే కళాకారుడు ఎవరైతే, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభాలో కొంతమందికి సినిమాలు తీసే అవకాశం వస్తుంది. సో బాధ్యత అంటే మంచి విషయాలు చెప్తూ లెక్చర్లు ఇమ్మని కాదు, సినిమా గురించి మన కథలో మనకున్న అవేర్నెస్, మనకున్న సెన్సిటివిటీ, మనకున్న అభిరుచిని డిస్టిల్ చేసి పాత్రల ద్వారా, కథ ద్వారా, కథనం ద్వారా, సన్నివేశాల ద్వారా అది ట్రాన్స్మిట్ చేయగలగాలి ఆడియన్స్కి. ఆ ఆడియన్స్ విల్ అబ్జార్బ్ ఇట్. అంతేగాని సమాజాన్ని మార్చడానికి ఉపన్యాసం ఇవ్వడానికి సినిమాలు వేదిక కాదు. అదొక కళారూపం అది. సో ఆ విధమైన ఒక దర్శకుడి యొక్క అభిరుచి ఏదైతే ఉందో ఆ అభిరుచిని డిస్టిల్ చేసి ఫిల్టర్ చేసి సాహిత్యం ద్వారా ప్రకటించగలగడం అనేదే తప్ప అందరినీ కేటర్ చేద్దాము, అందరికీ చేద్దాం అనేది దిస్ ఇస్ నాట్ సమ్ సార్ట్ ఆఫ్ బుఫేలో కూడా ఇప్పుడు వెరైటీలు పెడుతున్నారు కదా. సో వీ కెనాట్ దట్స్ అ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అప్పుడప్పుడు అడపదడప సక్సెస్ రావచ్చు, బట్ ఐ థింక్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ అబౌట్, సో కళాకారుడు అనేవాడు ఆడియన్స్ సృష్టించాలి తప్ప రివర్స్లో జరగదు. ఆడియన్స్ కళాకారుని సృష్టించరా, ఛాన్స్ ఇస్తారు కళాకారుడు, బట్ నా కళ నా ప్రేక్షకులు సృష్టిస్తుంది. సో నా సినిమా చూసేవాడు ఒక బూత్ సినిమా కూడా చూడొచ్చు, ఆ బూత్ సినిమా వాడిని బూత్గా క్రియేట్ చేస్తుంది. నేను నా వరకు నేను ఏదో కొంచెం సంస్కారాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ థింక్ దట్స్ వై ఇట్ హ్యాస్ టు బి డన్ నా వరకు. వినడానికి బాగుంది కానీ దాని మీద ఎన్ని కరోలరీ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. బట్ మిమ్మల్ని అలా ప్రశాంతంగా ఊపి తీసుకొని ఇస్తాను ఒక క్షణం. శ్రీని గారు మీరు చెప్పండి, మీకు నేను ప్రత్యేకించి అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇంద్రగంటి గారు, మీరు ఒకటేదో సినిమా తీయాలని, దర్శకత్వం వహించాలనే ఏమనాలి ఆ కోరికతో మొదలెట్టారనుకోండి. మొదటి సినిమా మీ ఊహలు గుసగుసలాడి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు నటుడిగా చేసినప్పుడు ఇంకో దర్శకుడి చేతిలో ఇలా చేయాలని చెప్పినప్పుడు మీకు ఒకటి ఉంటుంది, ఒకటి ఫాలో అవ్వక తప్పదు. ఆయన అన్నట్టుగా ఒకడు ఉండాలి కదా, మొత్తం పడవకి నడిపించే వాళ్ళు ఒకడు ఉండాలి. సో ఆ దర్శకత్వం మనసులో ఏముందో దానికి అందరు అలైన్ అవ్వడమే చాయిస్. కానీ ఒకసారి మీరు దర్శకుడు అయిన తర్వాత, ఎస్పెషల్లీ మీరు మొదటి సినిమా దర్శకత్వం వహిస్తున్నప్పుడు, మీకు ఒక నటుడిగా ఒక పర్స్పెక్టివ్ ఉంది, కథా రచయితగా ఒక పర్స్పెక్టివ్ ఉంది, దర్శకుడిగా ఇప్పుడు ఆయన అన్నట్టుగా మొత్తం ఆ క్రూలో ఉన్న 200 మంది ఒక మనిషిని నమ్మాలి. అది మీ డెబ్యూ సినిమా అయినప్పుడు, మీ గురించి ఎవరికి ఏమీ తెలియనప్పుడు, కేవలం పర్సనల్ బేసిస్ మీద ఈయన తెలుగు బాగా మాట్లాడుతున్నాడో, లేకపోతే ఇంకేదో ఒక అవగాహన ఉన్నట్టుంది అనే ఒక నమ్మకం మీ మీద పెట్టి వాళ్ళు ఒప్పుకోవాలి తప్ప మిమ్మల్ని మీరు అందరినీ కేటర్ చేస్తున్నారా, ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మొత్తం అంతా పీపుల్ జస్ట్ ట్రస్టెడ్ యూ బ్లైండ్లీ కదా. ఆబ్వియస్ గా మీరు దర్శకులు అంటే ఆయన ఏదో చేస్తున్నాడు నమ్ముదాం అని. సో అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటంటే, మీకు ఏమనిపించింది అలా? Did you really think that you are going to cater to only one section of audience, or what did you have in mind when you did your debut film? Unmute చేసుకోండి, ఆగలేకపోతున్నాం, వినాలి మేము. నేను ఆ కోణంలో అసలు ఆలోచించలేదండి. ఎందుకంటే ఊహలు గుసగుసలాడే నేను తీసినప్పుడు ఇట్స్ ఎ స్టోరీ దట్ ఐ ఎంజాయ్ టెలింగ్. అంటే మోహన్ కృష్ణ గారికి చెప్పినప్పుడు కానీ, అంటే అందులో అంటే ఇది ఎంత మందికి నచ్చుతుంది, దీన్ని ఎలా ఒప్పించగలను, మోహన్ కృష్ణ గారికి నచ్చుతుందా లేదా అన్నట్టు కాదు. మోహన్ కృష్ణ గారి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆడియన్స్. అంటే కథ రాసిన కొత్తలో నేను స్క్రిప్ట్ షేర్ చేసుకుని, అంటే మేము డిస్కస్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆడియన్స్. అందుకే ఆయన పేరు అంటున్నాను. చెప్పినప్పుడు కానీ ఆయనకి నచ్చాలి అన్నది కాదు, ఇది నాకు చెప్పడానికి బాగుంది, ఐఎమ్ ఎంజాయింగ్ టెలింగ్ ఇట్, ఆయనకి విన్నాను. అండ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ దట్. అంటే నేను నమ్మి చేస్తున్నాను కానీ ఈ కథ నాకు నచ్చలేదా అనేవాళ్ళు ఉండరు బేసికలీ. నేను ప్రొడ్యూసర్ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఆయన కూడా హీ ఎంజాయ్డ్ ఇట్. అండ్
యాక్టర్స్ చెప్పినప్పుడు దే లైక్ ఇట్. అండ్ కొంతమందికి నచ్చకపోతే వాళ్ళు దే డిడ్ంట్ కమ్ ఆన్ బోర్డ్, బట్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా నచ్చి, అందరికీ నచ్చేసింది అంటలేదు. బట్ ఇట్స్ అబౌట్ until that film is made, you are telling like story to one person at a time, and once the film is made, like it's like living its own life. So it's the same process. అంటే నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. బట్ సెట్ లో ఏదో 100 మంది ఉంటారు అండ్ అందరూ చూస్తూ ఉంటారని అంత ప్రెషర్ ఏ ఉండదండి. ఇట్స్ అబౌట్ లైక్ మెయిన్ క్రూ కి, అంటే దే గెట్ ఎ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే అండ్ దే డోంట్ రియలీ కేర్ అబౌట్ ఈ సినిమా ఆడుతుందా ఆడదా అని. సెట్ లో పనిచేసే వాళ్ళకి 90% మందికి ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. వాళ్ళు వచ్చారు, పనిచేస్తారు, వెళ్ళిపోయారు అంతే. అండ్ లక్కీలీ ఇట్ ఈస్ దట్ వే, అదర్వైజ్ ఇట్ వుడ్ బి టూ మచ్ ప్రెషర్. మీకు ప్రెషరే కదా, అంటే ఇంతమందిని, అంటే నాకు బహుశా నేను సరిగ్గా ఫేస్ చేయట్లేదేమో. ఒక మనిషి ఇదంతా ప్లానింగ్ లోనే, సినిమా ఒకసారి సెట్ మీదకి వెళ్ళేపాక ఎవరు ఆపలేరు, ఐ గెట్ ఇట్. బట్ మీరు ప్లానింగ్ లో ఏం చేయాలి, మీరు ఎంత కాదన్నా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నే కేటర్ చేస్తారు కదా, ఒక మనిషి అందరికీ చేయలేడు కదా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మీ సత్తా, మిమ్మల్ని మీరు నమ్మాలి. మీరు ఎంగేజ్ చేస్తున్న క్రూని, కాస్ట్ ని సరిగ్గా ఎంగేజ్ చేసి వాళ్ళని ఉపయోగించుకుంటూ మీరు అనుకున్నది చేయాలి. 3 అన్నిటికన్నా పెద్దది ఏంటంటే, చాలా చోట్ల సినిమాలు నేను ఒక సినిమా అభిమానిగా చూసి విశ్లేషించి నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళు కథ చెప్పినప్పుడు బాగుంటుంది, ఇంటర్వ్యూలు బాగుంటాయి. ఇంటర్వ్యూలో దర్శకులు వాళ్ళు మాట్లాడేది విని ఏమిటి ఇదే ఈయన చెప్పదలుచుకుంది అనిపిస్తుంది నాకు. అంటే అసలు ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే వాళ్ళు ఇంటర్వ్యూలో, అదేంటి ఇంత పకడ్బందీ భాష ఉండి, ఇంత చెప్పదలుచుకున్న దాని మీద ఇంత క్లియర్ విజన్ ఉండి, ఆ సినిమాలో ఇది కన్వే అవ్వలేదు ఏంటి అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు కథ ఒక ప్రొడ్యూసర్ కి వాళ్ళకి చెప్పినా కూడా, వాళ్ళకి మీరు చెప్పిన తీరు నచ్చి ఉండొచ్చు అరగంట, సినిమా అవుట్పుట్ అయిపోయిన తర్వాత ఆ 2 మ్యాచ్ అయ్యేలా చూసుకోవడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మీరు చెప్పిన కథే తీశారు కథనంగా అనేది ఎలా దాన్ని? లేదండి, అంటే దేర్ ఇస్ ఆల్వేస్ ఎ రిస్క్ వెదర్ మనం అనుకున్నది, మనం రాసింది, మనం చెప్పాలనుకున్నది కరెక్ట్ గా కన్వే అవుతుందా లేదా అన్నది. బట్ ఐ థింక్ ఇన్హెరెంట్లీ స్టోరీ టెల్లర్స్ ఉండేది ఏంటంటే, ఐ హ్యావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు సే, నేను చెప్పబోయేది బాగుంటుంది అనే ఫీలింగ్ ఉన్నవాడే దర్శకుడు అవుతాడని నా ఫీలింగ్. చిన్నప్పుడు మనకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పినప్పుడు కూడా, ఈ కథ చెప్తే వీడు ఎంజాయ్ చేస్తూ హాయిగా నిద్రపోతాడంటేనే చెప్తారు, అంతేగాని ఈ కథ చెప్తే వీడు ఉలిక్కిపడి రాత్రంతా లేచి కూర్చుంటాడనే భయం ఉన్నవాడు ఎవడు చెప్పడు. సో బేసికలీ ఐ హ్యావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు సే అనే ఫోర్సే ప్రైమరీలీ ఐ థింక్ ఇట్ మోటివేట్స్ యూ టు టెల్ ఎ స్టోరీ. అండ్ కాకపోతే, అండ్ నాకు చాలా మంది అడుగుతుంటారు, హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ సక్సెస్ అంటే, ఫిల్మ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ is not decided on the release day. నాకు లైక్ ఎవ్రీ డే వెన్ యూ మీకు ప్రొడ్యూసర్ కథ చెప్పి వాట్ ఎవర్, అంటే మీరు సినిమా ఓకే అయిన దగ్గర నుంచి లైక్ ఎవ్రీ డే యూఆర్ బిల్డింగ్ ఇట్ బిట్ బై బిట్. అండ్ ఒక్కొక్క ఇటుగా కట్టుకుంటూ వెళ్ళి లాస్ట్ ఒక ఇల్లులా వస్తుంది. సడన్ గా వచ్చారు, ఈ ఇల్లు నేను అనుకున్నట్టు రాలేదే అనడానికి లేదు. ఎందుకంటే మీకు ప్రతి ఇటుక పెట్టేటప్పుడు తెలిసి వేర్ ఇస్ దిస్ గోయింగ్, అండ్ ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది. అండ్ సమ్ థింగ్స్ మైట్ నాట్ వర్క్, బట్ ఓవరాల్ గా అంత సర్ప్రైజ్ అయ్యి ఇది నేను కట్టాలనుకున్న ఇల్లు ఇదే కాదని అనుకున్న రోజులు నాకు తెలిసి రావని నా ఫీలింగ్. అంటే మీరు పకడ్బందీ, ఆ సహనం కూడా ఉంది మీకు. కానీ ఆదిత్య గారు మీరు చెప్పండి, ఈ ప్రశ్నే మార్చి అడుగుతాను నేను. ఏంటంటే, ఒకవైపు మీకు సాహిత్యాన్ని పోషించాలనుంది, సంగీతాన్ని పోషించాలనుంది, ఈ పక్కనేమో కమర్షియల్ ఫార్ములాలు పెట్టకపోతే మిమ్మల్ని నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్ మళ్ళీ రాడు మీ దగ్గరికి. ఈ రెండింటిని సమన్వయ పరుస్తూ ఒక దర్శకుడు పడే స్ట్రెస్ చెప్పండి నాకు. యాక్చువల్ గా స్ట్రెస్ ఏం లేదండి. ఏ ప్రొడ్యూసర్ అయినా హిట్ అవ్వకపోతే రాడు, మనం బాగా తీసినా బాగా తీయకపోయినా. హిట్ అయితే మళ్ళీ వస్తారు, వద్దన్నా వస్తారు. కొంచెం కష్టమైన ట్రావెల్ అయినా సరే ఒక సక్సెస్ అది మళ్ళీ సెట్ చేస్తుంది. కానీ ఎంత మంచి ట్రావెల్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయినా సరే ఒక ఫెయిల్యూర్ దాన్ని కంటిన్యూ చేయదు. జనరల్ గా జరిగే అంటే చాలా రేర్ అది. ఇంకా అలా చూసుకుని అది పక్కన పెడితే, ఇందాక మన ఇంద్రగంటి గారు చెప్పినట్టు, మోహన్ కృష్ణ గారు చెప్పినట్టు, ఈ సినిమా అన్నది విజువల్ స్టోరీ టెల్లింగ్. ఇది ఉన్నదాన్ని మనం బాగా చూపించగలుగుతాము. అండ్ అది దర్శకుడి తాలూకు వ్యక్తిగత సంస్కారం. అంటే ఆ చూపించాల్సింది ఏది అన్నది సెలెక్ట్ చేసుకోవటం, అది రచయిత, దర్శకుడు, నిర్మాత, మెయిన్ లీడ్ హీరోనైనా హీరోయిన్ అయినా సరే, వీళ్ళు కలిసి తీసుకున్న డెసిషన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేటప్పుడు
డబ్బులు పెట్టేవాడిది జనరల్ గా కొంచెం ఎక్కువ కాల్ ఉంటుంది. అంటే లైక్ ఎందుకంటే దాని రిస్క్ ఎక్కువ. మిగిలిన వాళ్ళు టైము, బ్రెయిన్, లైఫ్ పెడితే మనీ అన్నది ఇన్వాల్వ్ అయినప్పుడు ఫస్ట్ దాని రిటర్న్ ని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత కూడా దర్శకుడి మీద ఉంటుంది. కాదు నేను ఓన్లీ ఇలాగే చేస్తాను అని సర్వైవ్ అయిన దర్శకులు ఉన్నారు. కానీ ఒకటి ఫెయిల్యూర్ వచ్చాక వాళ్ళు కనపడరు మళ్ళీ. సో ఎప్పుడు కొన్నిసార్లు తగ్గాల్సి వస్తుంది, కొన్నిసార్లు చెల్లుబాటు అవుతుంది. ఈ అప్ అండ్ డౌన్స్ ట్రావెల్ లో కొన్నిసార్లు ఏమవుతుందంటే సినిమాలో ఒక్కొక్కసారి ఎథికల్స్, మొరల్స్ ఎక్కువ చెప్పగలుగుతాం, ఒక్కోసారి తక్కువ చెప్పగలుగుతాం. అది స్ట్రెస్ఫుల్ అని ఏం అనుకోము. మనకు నచ్చింది చెప్పే అవకాశం వచ్చే వరకు ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి మనకు అటెన్షన్ ఉండదు. నాకు మీ అందరి జవాబులు విన్నాక ఒకటి అర్థమైంది, 2 అర్థమయ్యాయి యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే మీరందరూ దర్శకత్వాన్ని మీరు కష్టం అనుకోవట్లేదు, బహుశా ఇష్టంతో చేయడం వల్ల, లేకపోతే అది మీకు అలవాటు అయిపోయా, లేకపోతే ఇప్పుడు నేనంటే ప్రేక్షకుల నుంచి డైరెక్ట్ గా థియేటర్ లో పెరిగి వచ్చాను ఇండస్ట్రీకి. కానీ మోహన్ కృష్ణ గారు, అవసరాల శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు బయట జీవితానికి ఇక్కడ వాళ్ళు ఎంతో ఇష్టం లేకపోతే, ఎంతో ప్యాషన్, అండ్ నాకు వాళ్ళిద్దరిని చూస్తే బాగా నచ్చేది ఏంటంటే, నేను మంచి సినిమాలు ఎలా తీసానో చెత్త సినిమాలు కూడా అంతే అలవాటుగా తీసాను. కానీ వాళ్ళు అంతే సంస్కారవంతమైన సినిమాలు మెయింటైన్ చేస్తారు. నేను కావాలని కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి కమర్షియల్ సినిమాలు కూడా చేయడానికి ట్రై చేసిస్తాను. నీడ్ ఆఫ్ ది అవర్ అనో, లేకపోతే ఆ కథకి అదే కావాలనుకుంటేనో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే బట్ వాళ్ళు అసలు అలా తగ్గలేదు ఇప్పటిదాకా. నాకు అందుకని పర్సనల్ గా వీళ్ళిద్దరు సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకు సరిగ్గా చెప్పడం రాని వాక్యాన్ని మీరు కరెక్ట్ గా ప్లేస్ చేశారు. అంటే ఆనెస్ట్ గా ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలి మిమ్మల్ని. అంటే కొన్ని సినిమాలు మన సినిమాలకు కూడా మనం ఆడియన్స్. అదే వీళ్ళిద్దరు అయితే ముఖ్యంగా ఇంద్రజెంట్ గారు అయితే, అంటే ఇందాక నేను అనుకున్నది అదే, మనకి ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఎవరెవరు విడివిడిగా నచ్చుతారో క్వాలిటీ పీపుల్ అని. అంటే అగైన్ దిస్ ఇస్ ఓన్లీ మై పర్స్పెక్టివ్, ఇండివిజువల్, నా ఏకాభిప్రాయం, లోకాభిప్రాయం కాదు. బట్ నాకు ఇప్పుడు నాని ఉన్నారు అనుకోండి, నాని వాట్ అన్ యాక్టర్, అవసరాలు గారు వాట్ అన్ యాక్టర్, ఇలా విడివిడిగా ఏర్కుంటాం కదా. కళ్యాణ్ మాలిక్ గారు తక్కువ చేసిన ఆయన సినిమాలు చాలా మెలడీస్ గా అనిపిస్తాయి నాకు. ఇలా లక్ష్మీ భూపాల్ గారు, లేకపోతే సిరివెన్నెల, ఇలా విడివిడిగా ఏరుకున్న వాళ్ళందరినీ మీరు ఒక సినిమాలో పెట్టుకున్నారంటే క్వాలిటీ సింక్ లో ఉన్నట్టే కదా, క్వాలిటీ ఎక్స్పెక్టేషన్ సింక్ లో ఉన్నట్టు. ఇప్పుడు ఇంద్రగంటి గారి సినిమా అష్టచమ అందరికీ ఇష్టమే, గ్రహణం ఇంకా బ్రహ్మాండం. అది ఆయన వెళ్ళి అవసరాలను పెట్టుకున్నారు. అంటే మేము ఎవరిని క్వాలిటీ యాక్టర్ అనుకున్నామో ఆయన దృష్టి కూడా వాళ్ళ మీదే పడింది కదా. మేము ఎవరు క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నానో కళ్యాణ్ ఆయన తీసుకెళ్ళి ఆయన సినిమాలో పెట్టుకున్నారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, నాకు ఆయనంత ఎదిగే ఇది లేదు, కానీ అట్లీస్ట్ ఆడియన్స్ ఏం కావాలో ఒక లెవెల్ ఆఫ్ సంస్కారం అండ్ ఏమనాలి క్వాలిటీ అనేది వీళ్ళలో ఉందన్నది మీరు ఇందాక అన్నారు కదా. కామన్ పాయింట్ కళ్యాణ్ మాలికే కాదు, మీ అందరిది ఏంటంటే సంగీతం పట్ల ఒక అభిరుచి. అందుకే సినిమాలు ఎట్టుపోయినా మీ అందరి సినిమాలో పాటలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, అందులో సందేహం లేదు, నాకైతే లేదు సందేహం. సంగీతం అలాగే సాహిత్యం కూడా, సిరివెన్నెల గాని, అనంత్ శ్రీరామ్, రామ్ జోగి శాస్త్రి గారు, లక్ష్మీ భూపాల్, వీళ్ళందరూ బ్రహ్మాండంగా రాసేవాళ్ళు అనేది నిజం. ఏదో ట్యూన్కి తగ్గట్టు ఒక పదం వేసేసేవాళ్ళు కాదు, ఆలోచించి రాసేవాళ్ళు. వాళ్ళందరూ మీ సినిమాల్లో ఉన్నారంటే అర్థం మీరు ఎంచుకుంటారనే కదా జాగ్రత్తగా. అలాగే తెలుగు గాయకులు దీపు దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి మీరు ఇచ్చిన అవకాశాలు చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆయన అన్నట్టు నేను పేరు చెప్పను, బట్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు తీసుకొచ్చే సింగర్స్ ని చూస్తే సిరివెన్నెల చేతి ఎందుకు పాడించడం, రాయించడం, అయినే రాస్తే అయిపోతుంది ఆ సాహిత్యానికి. ఎందుకంటే ఆ గాయకుడు గొంతులో ఆ పదం ఎలాగో కొట్టుకుపోతుంది. ఈ పాటకి ఈ మాత్రం దానికి సిరివెన్నెల ఎందుకు రాయడం అనిపిస్తుందా. బట్ మీ సినిమాలో అలా ఉండదు కదా, సాహిత్యానికి వెన్నెముకలా నుంచి ఉంటుంది సంగీతం. సో ఇంత విశ్లేషణ అంటే నేను సరిగ్గా చేయట్లేదేమో, బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మిమ్మల్ని కనెక్ట్ చేసేది కళ్యాణ్ మాలిక్ ఎందుకు అంటే ఆయనకు అభిరుచి ఉంది, మీ అందరికీ అభిరుచి ఉంది, అదంతా ఒక క్వాలిటేటివ్ లెవెల్లో ఉంది. అది నాలాంటి కొంతమంది ఆడియన్స్ కి సింక్ అవుతుంది. మీరు అన్న ఇందాక ఒక తరహా మనుషులలో నేనున్నానేమో అని నా ఆనందం. ఇంతకీ ప్రశ్న ఏంటంటారా? ఒక నిమిషం ప్రశ్న. సత్యం గారు, మీరు చూసారా అండి వీళ్ళ సినిమాలు? ఏమన్నా మీకేమన్నా ఇలా అభిప్రాయాలు చెప్తాను. ఇందాక అందరూ చెప్పిన మాటలు విన్న తర్వాత నేను ఎప్పుడో ఒక చక్రపాణి గారు రాసిన పుస్తకం ఏదో చదివాను లాంగ్ ఏగా. ఆయన ఏమంటారంటే, ఎవరు అడిగారు ఆయన ప్రశ్న, మీ విజయవారి చిత్రాలు అన్ని అంత బ్రహ్మాండంగా ఆడతాయి, ఆడియన్స్ ని ఎట్లా మెప్పిస్తున్నారండి మీరు అడిగితే, నేను ఆడియన్స్ ని మెప్పించను, నేను ఆడియన్స్ ని డెవలప్ చేసుకున్నాను అన్నాడు ఆయన. అంటే విజయవారి సినిమా వస్తుంది అంటే వెళ్తారు అంతే వాళ్ళు. ఏ సినిమా, ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఎవరు వాళ్ళకి అనవసరం, విజయ బ్యానర్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన డెవలప్ చేసుకున్నాడు ఆడియన్స్ ని. ఆయన ఇంకొక మాట కూడా అంటారు, ఆడియన్స్
వాళ్ళకి సినిమాకి వెళ్ళడం వాళ్ళకి కావాలి, ఉన్న వాటిల్లో మంచి సినిమా కావాలి వాళ్ళకి. ఆ మంచి సినిమా ఇచ్చేవాళ్ళు ఎవరు? 1, 2, 3, 4 వీళ్ళల్లో ఎవరు చూసుకొని అక్కడికి వెళ్తారు. అది ఆడియన్స్ ని మెప్పించడం అన్నది చాలా అసాధ్యం. ఇంద్రకంటి గారు చెప్పినట్టుగా నా అభిప్రాయాలు వేరు, మీ అభిప్రాయాలు వేరు, ఇంకొకళ్ళ అభిప్రాయాలు వేరు. అటువంటిప్పుడు మీరు 10 కోట్ల మంది తెలుగు వాళ్ళని ఒకే తాటికి తీసుకురావడం ఇంపాసిబుల్. కాకపోతే ఏంటంటే మీ ఆడియన్స్ ని మీరు డెవలప్ చేసుకుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే 2 పేర్లు చెప్తాను నేను. విశ్వనాథ్ గారు శంకరాభరణం తీసినప్పుడు ఏ సినిమా ఆడుతుంది ఎవరు అని చెప్పి ఫస్ట్ 1 month ఎవరు గుంటూరులో కృష్ణమహల్ ప్రొపరేటర్లు నాకు తెలుసు, కుర్రాడుతున్నాను వినయ్ అని, వాళ్ళు చెప్పారు 10,000కి ఎంతో కొన్నారు వాళ్ళు. కొని ఎవరు రాలా ఫస్ట్ 1 month. తర్వాత డెవలప్ అయ్యి ఆల్మోస్ట్ 1 year ఎంతో ఆడింది అక్కడ. అది ఆయన డెవలప్ చేసుకున్నారు ఆయన ఆడియన్స్ ఆయన. అదే రకంగా సిరివెన్నెల గారు ఏం సాహిత్యం ఉన్నది, ఆయన ఆధ్యాత్మికాన్ని సినిమాల్లోకి తీసుకొచ్చాడు. అది ఎంతమందికి అర్థమవుతుంది అని అనుకునేవాడిని నేను, కానీ ఆయన ఆడియన్స్ ఆయనకు ఉన్నారు. సిరివెన్నెల గారి పాట అంటే కూర్చునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, విపరీతంగా ఉన్నారు. అందుకని ఆడియన్స్ ని ఇందాక ఇంద్రకంటి గారు కావాలని చెప్పారు, ఆడియన్స్ కోసం మనం వాళ్ళు మనని డైరెక్ట్ చేయరు, మనం వాళ్ళని డైరెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ పట్టుకోవాలి, వాళ్ళ నాడి పట్టుకోవాలి. ఆ నాడి పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్. మీరు రామానాయుడు గారు ఎన్నో నవలలు తీశారు, ఆదిత్య సుబ్బారావు గారు ఎన్నో నవలలు తీశారు, తీసుకెళ్లి జనానికి చూపి అన్ని ఆడినాయి, ఏమి ఆడకపోయింది ఏం లేదు. కమర్షియల్ గా ఎవ్రీథింగ్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. అందుకని ఆడియన్స్ అనేది వాళ్ళని నాడి పట్టుకోవడం చాలా అవసరం. రెండోది ఏంటంటే వైవిధ్యం ఉంటుంది. మీకు 10 కోట్ల మంది మీ సినిమా చూడరు, సో మీకు ఎంతమంది చూస్తే అంతమంది. మీ ఆడియన్స్ మీరు డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. మీ అంటే ఒక డైరెక్టర్ అని కాదు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు విశ్వనాథ్ గారు కానీ, బాపు గారు కానీ, ఆ రోజుల్లో ఆదిత్య గారు కానీ, ఎనీబడి. నా ఉద్దేశంలో ప్రేక్షకులు వాళ్ళ ఆదివారం సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము. ఆ ఉన్న 10 సినిమాల్లో 20 సినిమాల్లో దేనికి వెళ్ళాలి? ఇంద్రకంటి గారి సినిమాకి వెళ్దామా, లేకపోతే రాఘవేంద్రరావు గారి సినిమాకి వెళ్దామా, విశ్వనాథ్ గారి సినిమాకి వెళ్దామా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు. దీన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కదా, అది అని నా అభిప్రాయం. నాకు ఏంటంటే కొంచెం మీరు అన్నదే, కానీ మీరు అన్నది కంప్లీట్ గా కాదు. నాకు వీక్షకురాలుగా నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్న 4 ఎవరు దేరుకోవాలని అని కాదు. నాకేంటంటే ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా కొంతమంది సినిమాలు చూసాక. ఇప్పుడు ఈయన సినిమానా అయితే వెళ్ళాలి, నాకు ట్రైలర్ కూడా అవసరం లేదు. ట్రైలర్ లేదు నాకు. ఇలా ట్రైలర్ అనేది కొన్ని సినిమాలకు హెచ్చరిక, అది అమ్మో ట్రైలర్ ఇలా ఉందంటే సినిమాకి వెళ్ళక్కర్లేదు అని. కానీ కొంతమంది సినిమాలు ఏంటంటే ఒకటి అనేసుకుంటాం, అంటే నేను మళ్ళీ ముఖస్థుతి అయిపోతుంది చెప్తే గానీ. ఆయన అమీతుమి, ఆయనకే చెప్పాను ఆ విషయం ఇంద్రగంటి గారికి. అమీతుమి ఒక 30 సార్లు చూసుంటాను నేను, ఇంకో 30 మందికి చూపించుంటాను. తర్వాత ఊహలు గుసగుసలాడు, జోచితానంద్ అయితే నేను శ్రీని గారికి కూడా చెప్పాను, ఆ ట్రైలర్ 2 days ముందో 3 days ముందో రిలీజ్ చేశారు ఆయన. అసలు అంటే ట్రైలర్ చూస్తే ఒకటే డైలాగ్, ఇద్దరు నారా రోహిత్ గారును నాగశౌర్య గారు ఒకే సీట్ లో కూర్చుని, అదే కుర్చీలో కూర్చుని అలాగే డైలాగ్, ఒకటే డైలాగ్, ఇద్దరు ఎందుకు చెప్తున్నారు, ఈ కథ ఏమై ఉంటుంది, ఈ కథ ఏమై ఉంటుంది అని 3 రోజుల నుంచి ఆ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను గిలగిల కొట్టుకున్నాను. ఎందుకంటే సినిమా పిచ్చితో కాదు, అంటే ఈ దర్శకుడి ఊహ ఏమై ఉంటుంది అంటే, అదే కుర్చీలో కూర్చొని అదే సీన్ 2 సార్లు చెప్తున్నాడంటే ఇది సినిమా షూటింగ్ ఏమో, లేకపోతే పాత్ర మారుస్తున్నాడేమో అని ఎన్ని రకాలుగా ఆలోచించానంటే ఆ 3 రోజుల్లో. సో చివరికి నేను ఆ సినిమా చూసినప్పుడు ఇంత తమాషాగా ఉంది, ఎవరి వర్షన్ వాళ్ళు అన్నది. సో అలా చెప్పేది ఏంటంటే అది కూడా ఆలోచనను రేకెత్తిస్తుంది. బట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. శ్రీని గారు మిమ్మల్ని అడుగుతాను ఏంటంటే, అసలు మీరు పట్టించుకుంటారా, మనం సేవ చేస్తున్నామా, సంగీతమా, సాహిత్యం, లేకపోతే నాకు ఇష్టమైన సినిమా తీస్తున్నాను, ఇష్టమైతే చూడండి, అర్థమైతే, లేకపోతే లేదు, నా వేవ్ లెంగ్త్ ఇది అని అలా ఉంటారా? ఎలా ఆలోచిస్తారు మీరు? అయ్యో అన్మ్యూట్ చేసుకోండి అన్నట్టు సేమ్ పించ్. యా, సేవ అంటే అది సేవ అని అన్ను కానండి. నేను అంటే బిఫోర్ ఐ బికేమ్ ఏ ఫిల్మ్ మేకర్, ఒక పీస్ ఆఫ్ ఆర్ట్, ఒక సినిమా చూసిన, ఒక కథ చదివిన, అందులో ఉన్న ట్రూత్ మీలోకి ఏదైతే రెజనేట్ అయిందో it makes you feel alive అండి. అండ్ దోస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ అప్రిషియేట్ కూడా చేయాలని నా ఫీలింగ్. అంతేగాని ఇదేదో సేవని కాదు. ఎందుకంటే అది
ఆ నిజం చెప్పేవాడికి ఎంత అవసరం, వినేవాడికి ఎంత అవసరం, చెప్పేవాడికి కూడా అది ఆ కథ చెప్పడం కానీ ఆ సినిమా తీయడం కానీ వాడికి కూడా అంతే అవసరం. సో ఇట్స్ నాట్ ఏ వన్ వే థింగ్, ఏదో ఇస్తున్నట్టు కాదు, కానీ దట్ రెజనేటింగ్ విత్ ఆడియన్స్ అనేది ఇట్స్ అప్రిషియేటెడ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ అని నమ్మకం వెన్ ఇట్ హ్యాపెన్స్ రైట్. అంటే ఇంద్రగంటి గారు అయితే మీరు దాన్ని ఏమంటారు, లెవెల్స్ ఆఫ్ బోనస్ అనాలా అండి? అంటే ఒకటి మీరు చెప్పదలుచుకుని చెప్పేస్తున్నారు, దాంతో పాటు ఇంకోళ్ళు కనెక్ట్ అయితే అదృష్టం బోనస్, దానికి తోడు ఒక సందేశం కూడా వెళ్తే ఇంకో బోనస్, అట్లా లెవెల్స్ ఆలోచించాలి. అలా అయితే అంటే సేవ సామాజిక సేవకి అసలు సినిమా వేదిక కాదండి. అంటే నేను నెగిటివ్ గా చెప్పట్లేదు, చాలా మంది కమర్షియలైజేషన్ జస్టిఫికేషన్ గా వాడుతూ ఉంటారు, అది కాదు నేను చెప్పేది. అసలు ఇట్స్ నాట్ అ ప్లాట్ఫామ్ ఫర్ దట్. అదొక కళారూపం అయినప్పుడు కళారూపం ఆపరేట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. సో నేను ఒక సేవ చేస్తున్నాను ఉద్దేశంతో సినిమాకి రాకూడదు, కళారూపాన్ని పరిపుష్టం చేయడానికి రావాలి, ఆ కళ ద్వారా నన్ను వ్యక్తపరచుకోవడం రావాలి. నేను అనుకున్న కొన్ని మంచి విషయాలు శ్రీని చెప్పినట్టు, నేను ఆ కథ వినే వాళ్ళకి ఎంత అవసరమో నాకు అంత అవసరమో అని నాకు అనిపించాను. నేను ఇప్పటివరకు ఏ సినిమా తీసినా నేను బలంగా నేను ఈ టైంలో ఈ జానర్ తీయాలి, ఈ కథ తీయాలని అనిపించి తీశాను. అది ప్రేక్షకులతో ఎంత రెజనేట్ అయ్యే లెవెల్స్ వేరే అవ్వచ్చు సినిమా టు సినిమా. బట్ ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మాకు స్క్రీన్ రైటింగ్ టైంలో చెప్పేవారు, ఇస్ సంథింగ్ యువర్ డైయింగ్ టు మేక్, ఇస్ ఇట్ సంథింగ్ యువర్ డైయింగ్ టు టెల్. సో అది ప్రధానంగా ముఖ్యం. రెండు ఏమిటంటే ఖచ్చితంగా మీ సెన్సిబిలిటీ, మీరు సెన్సిటైజ్ అవుతారు కొన్ని విషయాల్లో. చూడండి, ఇప్పుడు నేను చాలా మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూసినప్పుడు పేరున్న కొంతమంది కూడా కొన్ని విషయాల్లో చాలా ఇన్సెన్సిటివ్గా ఎలా ఉంటారు అనేది, అంటే నేను కమర్షియల్గా కొన్ని విషయాల్లో ఇన్సెన్సిటివ్గా ఉంటాను, కానీ నేను పర్సనల్ జీవితంలో సెన్సిటివ్గా ఉంటానని కాకుండా, నేను నా సెన్సిటివిటీని పాఠం చెప్తున్నట్టు కాకుండా ఒక పాత్ర ద్వారానో, పాత్ర యొక్క చిత్రణ ద్వారానో, సన్నివేశం ద్వారానో ప్రకటించగలిగినప్పుడు చాలా మంది గమనిస్తారు. అది ఆడియన్స్ ఇంటలెక్చువల్ గా దే మే నాట్ కనెక్ట్ విత్ ఇట్. బై ఇంటలెక్చువల్ ఐ మీన్ త్రూ వర్డ్స్, బట్ త్రూ ఇమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మోహనం అనే సినిమాని తీసినప్పుడు ఒక ఆవిడ నాతో విచిత్రమైన మాట అన్నారు, అది ఇప్పటివరకు నేనే గమనించలా. మా ఇంట్లో జరిగేది కూడా ఆవిడ ఏమన్నారు, మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాలో ఒక తల్లి కుటుంబంతో కూర్చుని భోజనం చేయడం నేను చూశానండి, ఎప్పుడు ఆవిడ నుంచి వడ్డిస్తూ ఉంటుంది అందరికి పట్టుచీర కట్టుకుని అని అన్నారు. అప్పటి వరకు నాకు ఇట్ డిడ్ స్ట్రైక్ మీ దట్ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ దట్ అది వాళ్ళకి రెజనేట్ అయింది ఆడియన్స్కి. ఆవిడ మామూలుగా వచ్చి చెప్పారు నాతో, ఎప్పుడు ప్రతి సినిమాలో తల్లి ఎప్పుడు వడ్డిస్తూ ఉంటుందండి, ఆవిడ అందరితో కూర్చొని భోజనం చేస్తుంది. ఇట్స్ అ స్మాల్ థింగ్. సో సిమిలర్లీ సో వీ హ్యావ్ ఒక పర్టికులర్ సన్నివేశంలో ఒక జీవన విధానం చూపించడం ద్వారా ఒక ఐడియాని మీరు యు ఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్ టు ద ఆడియన్స్ అండ్ దే ఆర్ రియాక్టింగ్ టు ఇట్. ఓ నిజమే కదా, మా ఇంట్లో కూడా ఇలా జరుగుతుంది. సో ఒక ట్రూత్ ఏదైతే ఉందో విచ్ మే బి అపోజ్ టు ది మెయిన్ స్ట్రీమ్ బిలీఫ్, స్త్రీ అంటే ఎలా ఉండాలి, తల్లి అంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, చెల్లెలు అంటే వీటన్నిటికి వ్యతిరేకంగా మీరు ఇమేజ్ని చెప్పదలుచుకుంటే, అది స్త్రీ అనేది అని సంస్కృత శ్లోకాలు చెప్పి భారతాన్ని కోట్ చేసి రామాయణాన్ని కోట్ చేసి కాకుండా, మీరు చేసే సన్నివేశంలో మీ పాత్రలు ప్రవర్తించే విధానం ద్వారా చెప్పగలగడం మన సినిమా ద్వారా. అది సాహిత్యం కూడా, పాటల్లో కూడా మంచి సాహిత్యం అంటే ఏమిటి అంటే ఎప్పుడు ఉన్నత ఆదర్శాలు చెప్పేదే కాదు, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంటే అనేది చాలా గొప్ప సాహిత్యం నా దృష్టిలో. కాబట్టి అలాంటి సాహిత్యాన్ని మనం జనాలకు తీసుకెళ్తే వాళ్ళు 10 సార్లు మన్నం చేసుకుంటే ఆ రాజోలు కార్ డ్రైవర్ అన్నట్టు మనిషి పాడాల్సిన పాటలన్నీ గంటసాలు పాడేదని, దట్స్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు శ్రీని సినిమాలో నాకు ఎందుకు ఆ పాటలు ఇష్టం, ఊహల్లో కానీ లేకపోతే జోచితానంద్ అసలు ఎలా తీసావో నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను. అసలు ఎలా ఒప్పుకున్నారు ఆ సినిమా తీయడానికి? ఎందుకంటే ఆ సినిమా తీసిన విధానం, ఆ కథనము చాలా అన్యూజువల్ గా ఉంటుంది. అండ్ ఎవరైనా కథ తెలిస్తే భయపడతారు, తెలియకుండా తీసావు అని నేను ఏడిపిస్తుంటా శ్రీని. ఎందుకంటే ఇట్స్ వన్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిస్. ఇట్స్ నాట్ ఈజీ అండి టు మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్. సో అందుకు నేను ఏమన్నానంటే అది తన కన్విక్షన్. హీ వాంటెడ్ టు, అదే కథ మామూలుగా లీనియర్ గా కూడా చెప్పొచ్చు, బట్ ఆ ఇంటర్చేంజింగ్ ద్వారా అతను ఒక హీస్ ట్రైంగ్ టు టెల్ యూ అ ట్రూత్ అబౌట్ పీపుల్, క్యారెక్టర్స్, డిఫరెన్స్. అది దట్ ఈస్ ఆర్టిస్ట్ చాయిస్. ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల వల్ల నేను ఏర్పడ్డా ఒక ఆడియన్స్ కింద, అంటే ఆ సినిమా పరంగా. జోచితానంద ద్వారా నేను ఐ బికమ్ అన్ ఆడియన్స్ హూ కెన్ అండర్స్టాండ్ అ సర్టెన్ ట్రూత్. అది దట్స్ వాట్ ఫిల్మ్ మేకర్ డస్. నేను శ్రీనివాస్ అవసరాలు ఫోన్ చేసి ఇలాంటి స్విచ్చింగ్ ఉన్న మంచి సినిమా ఒకటి తీయవయ్యా నేను చెప్తే తీయలేదు కదా. హీ వాంటెడ్ టు డూ ఇట్ బికాస్ దట్స్ వై హీ వాంటెడ్ టు ప్రెజెంట్ ద ట్రూత్. దట్స్ వాట్ ఫిల్మ్ మేకర్స్ డూ. ఒక సాహిత్యం మనం రాయమని అడిగినా, పాట రాయమని అడిగినా, మనం పాట రాయమని రైటర్ని ఇలాంటి సాహిత్యం నాకు కావాలండి అని అడగడం నుంచి మొదలైపోతుంది ఆ చాయిస్. ఏమన్నా మంచి సాంగ్ సార్ ఫారిన్ కంట్రీలో జరుగుతుంటుంది, ఇంకా నాకేం తెలియదు, మీరు ఏదో ట్రై చేయండి అన్నాం వేరు. ఏమంటే ఇది సన్నివేశం, దీనిలో వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి ఒక సంఘర్షణ జరుగుతుంది, ఇది డెవలప్ అవ్వాలి. మీరు శాస్త్రి గారు నాకు రాసిన ప్రతి పాటలోనూ కథ ఉంటుంది.
ఊహలు ఊరేగే గాలంతాల కథ ఉంటుంది. తిడతారా కొడతారా మొత్తం రాంబాబు చరిత్ర ఉంటుంది. అసలు ఏం పాట అది. అండ్ ఆడించే అష్టాచెమ్మలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అంటే అప్పటి వరకు జరిగిన కథ అంతా ఉంటుంది, ఎందుకంటే ఆయన మొత్తం సినిమా తెలుసు. అలాగా మీకు కరుణలో తడిగా రామజోగి గారు రాసినప్పుడు ఆ అమ్మాయి వ్యధంతా గాయమై గడిపేదెలా అని రాశారు ఆయన. సో అది కథ తెలిసినప్పుడు మనం కోరుతాం, ఏమండి ఇలాంటి సాహిత్యం, నాకు సాహితీ విలువలు వద్దన్నప్పుడు నేను చెప్తాను, ఏమంటే ఈ పాటలో సాహితీ విలువలు, ఎందుకంటే సన్నివేశం సాహితీ విలువలు ఉన్న సన్నివేశం కాదు అని చెప్తాం. అంటే చమత్కారం ఉండాలి, ఇంగ్లీష్లో నా మ్యారేజ్, హిందీలో అర్థము షాదీ అని రాశారు. దట్ ఈస్ నాట్ లిటరరీ సాంగ్, బట్ ఇట్స్ అ సిచ్యువేషనల్ సాంగ్. సో దట్ చాయిస్ యూ మేక్ as a filmmaker. గారితో అసలు అంతకు ముందు కూడా నేను ఏదో ఒక గంట ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆయనతో, 3.5 గంటలు మాట్లాడాను ఆయనతో. అంటే ఆయన పాపం ఆయన విన్నారులే, నేను మాట్లాడాను, అది వేరే విషయం. కానీ అంటే ఆయన ఇప్పుడు నాకు విడివిడిగా ఉన్న ఆలోచనని సరిగ్గా నేను ఫ్రేస్ చేయలేకపోతుంటే ఆయన ఎంత కరెక్ట్ గా కనెక్ట్ చేసి ఆ టెక్నికల్ టర్మ్స్, ఆ స్విచ్చింగ్ అన్న పదం చెప్పడం రాక నేను శ్రీని గారితో మాట్లాడినప్పుడల్లా ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అన్నిసార్లు అన్నాను తప్ప దాన్ని స్విచ్చింగ్ అనాలని ఒక చిన్న విషయం తట్టలేదు నాకు. బట్ అంటే చెప్తా ఆయన ఎంత కరెక్ట్ గా అనలైజ్ చేశారో, అసలు ప్రతి వాక్యం ఏమనదలుచుకున్నానని చెప్పారు. బట్ అంటే ఇంత జ్ఞానం ఉన్నా ఇది కూడా నొప్పే కదండి ఇంద్రగంటి గారు. అంటే మీకున్న క్లారిటీ చూస్తే నాకు ఆయన అన్నట్టుగా త్రివిక్రమ్ అంటారే మన సిరివెన్నెల గారి గురించి, ఈయన సినీక అవ్వడం ఆయన దురదృష్టం మన అదృష్టం అని. నేను ఒకసారి శాస్త్రి గారితో నేను ఆ మాటతో విభేదిస్తానని చెప్పాను. దట్ కమ్స్ టు ద సేమ్ ప్రాబ్లమ్ యూఆర్ టాకింగ్ అబౌట్. శాస్త్రి గారు సినిమాల్లో పాటలు రాయడం సినిమా అదృష్టం, సినిమా సాహిత్యం గొప్పది కాబట్టి శాస్త్రి గారు సినిమా సాహిత్యం రాయడం అనేది మన దురదృష్టం కూడా అనుకోకర్లేదు. దానిలో అంతర్లీనంగా ఒక భావం ఏముంది, సినిమా సాహిత్యం తక్కువ అని భావం ఉంది, అది నేను విభేదిస్తా. ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ద క్వశ్చన్ నేను శాస్త్రి గారితో అన్నా, ఐ విల్ రెస్పెక్ట్ఫుల్లీ డిసగ్రీ విత్ దట్ నోషన్ అని. అప్పుడు ఇట్స్ లైక్ సెయింగ్ సినిమా సాహిత్యం తక్కువ, వీళ్ళు పాపం పొరపాటున కర్మగాలు ఇక్కడికి వచ్చి రాయాల్సి వస్తుంది అనే అభిప్రాయం ఉండకూడదు. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ శాస్త్రి గారు రైట్, అండ్ ఆయన అద్భుతమైన సాహిత్యం రాస్తున్నారు. ఆయన ద్వారా ఎంతో మంది గొప్ప సాహిత్యాన్ని వినగలుగుతున్నారు. అయితే జ్ఞానం బరువు అని మీరు ఏదో అన్నారు నొప్పి, అది అంత జ్ఞానం మనకుందని తెలియపోవడమే ఒక గొప్ప వరం అండి. సో అజ్ఞానం అనేది గొప్ప వరం. ఇంకా మీరేదో అంటున్నారు మాకు జ్ఞానం ఉంది కానీ అని మీరు భ్రమలో ఉన్నారు, కానీ మేము ఇంకా అసలు నాకు ఏమి తెలియదనే సుస్పష్టమైన అవగాహన ఉంది, నాకు చాలా నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి మీకు అనిపించడం వల్ల నాకు తాత్కాలిక ఆనందం కలుగుతుంది మీరు అలా అనడం వల్ల. కానీ భాష రాదని మీ క్లారిటీ లేదని ఎవరన్నా అన్నారా? అలా కాదు. అంటే భాష నాకు వచ్చని నాకు స్పష్టత ఉన్నా కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, తెలియంది చాలా ఉంది. వాళ్ళు ఎవరు అంటే మన అజ్ఞానం లోతు తెలియడమే జ్ఞానంలో ఫస్ట్ స్టెప్ అని ఎవరో చెప్పినట్టు. సో బేసికలీ మీరు అన్నదాన్ని నేను ఐఎమ్ అప్రిషియేటెడ్, ఐ డీప్లీ రెస్పెక్ట్ వాట్ యు సేయింగ్ అబౌట్ మీ అండ్ మై. బట్ ఇదేం బరువు వచ్చేంత జ్ఞానం ఉందనే అవగాహన, అంత జ్ఞానం ఉందని కూడా నేను అనుకోవట్లేదండి. అంటే నొప్పి అన్నారు చూడండి, సమ్ అవేర్నెస్ కాదు అది. మీరు సరదాగా మాట వాడారులేండి, కానీ నేనేమంటున్నానంటే అవేర్నెస్ ఈజ్ హెల్ప్ఫుల్ సమ్ టైమ్స్ టు, అండ్ యు నో దట్ యు హావ్ టు ఫైట్ ఇట్ అవుట్. పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏదో ఒకటి అడుగుతాం, ఎవరో అదేంటని అవన్నీ వద్దండి మామూలు వాళ్ళకి అర్థం అవ్వరండి అంటారు. అర్థమయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు త్రివిక్రమ్ గారు అదే ఒక సభలో అన్నారు కదా, నేను నిఘంటువు దగ్గరికి వెళ్ళాను ఆ మాట విని, ఇదేమిటి అసలు తెలుగు నిఘంటు ఓపెన్ చేద్దాం, ఆంధ్ర భారత్ చదువుదాం, లేకపోతే సూర్యరాయాంధ్ర నిఘంటు చదువుదాం అనే కోరిక మనం సృష్టించడమే రచయిత సక్సెస్ అది. సో ఇమాజిన్ చేయండి, హీ హాస్ క్రియేటెడ్ ఎ న్యూ లిసనర్. శాస్త్రి గారు మా నాన్నగారు ఇప్పుడు లెనిన్ ఒక మాట అనేవాడరా, మనం 2 మెట్లు దిగేది కింద ఉన్న వాడిని పైకి లాగడానికి, మనం దిగిపోవడానికి కాదని లెనిన్ అన్నట్టు. ఆయన ఇప్పుడు వాడు రష్యాలో సాంస్కృతిక విప్లవం గురించి మాట్లాడుతున్నప్పుడు, సో మిమ్మల్ని ఇన్ని కోట్ల మంది ఒక ప్రివిలేజ్ పొజిషన్ లో పెట్టారు, అరే బాబు మాకు సినిమాలు తీసి కథలు చెప్పరా బాబు అని. అట్లీస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ పొజిషన్ అండ్ ట్రై టు బ్రింగ్ దెమ్ అప్. మీరు ఎలాంటి కథనే తీయండి, మళ్ళీ అలా అని చెప్పి ఉన్నత ఆదర్శాలు ఉన్న కథలే తీయమని నేను అనట్లేదు, అదొక పెద్ద బరువు. మళ్ళీ నేనైతే మీరు మర్డర్ మిస్టరీలు తీయండి, దెయ్యాల కథలు తీయండి, ఏమైనా దానిలో ఒక అంతర్గతంగా ఒక దారుఢ్యం ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి, ఒక దృక్కోణం ఉండాలి. ఆ దృక్కోణాన్ని ప్రేక్షకులతో పంచుకోగలగాలి. దట్స్ మై పాయింట్. కానీ మీరు క్వాంటిఫికేషన్ మర్చిపోతున్నారు. ఇప్పుడు సిరివెన్నెల గారి దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు కదా, ఇప్పుడు ఈ పాట బాగా రాశారని, ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఎందుకు అసంతృప్తి ఉండకూడదు అంటే ఆయన ఉద్దేశం, ఆయన ఒక 6 గంటలు వెచ్చించి ఒక పాట రాశారు, ఏదో చెప్పాలనే తాపత్రయంతో. మీకు అర్థమైంది కాబట్టి అబ్బా ఈయన ఒక మంచి స్థానంలో నుంచోబెట్టారని మీరు అనుకుంటున్నారు.
అది అర్థం కాని వాళ్ళు ఏమిటో ఈ పదాలు అసలు అర్థం కాలేదని లేచి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ శాతం ఎక్కువ ఉన్నారు అనుకోండి. ఆ శాతం ఎక్కువ ఉంటే ఆ కవికి మోటివేషన్ ఏంటి మళ్ళీ రాయడానికి? అంత స్థాయి మిగిలిన వేరే శాతమేనండి అదే మోటివేషన్. ఇప్పుడు నేనున్నాను, నాకు 14 ఏళ్ళు పట్టింది ఒక ఆడియన్స్ క్రియేట్ అవడానికి. బట్ ఆడియన్స్ ఆర్ నాట్ ద సేమ్ యాజ్ అ కమర్షియల్ ఆడియన్స్. బట్ ఐ నో దట్ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. వాళ్ళు నన్ను గౌరవించి కేవలం ఎటువంటి బ్యాకింగ్ లేని ఒక డైరెక్టర్ని ఇతని పేరు చూసి మన సినిమాకి రావచ్చు అని అనుకుంటున్న ఆడియన్స్ గ్రూప్ నేను వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. దట్ డజంట్ మీన్ ఐ డోంట్ ఛాలెంజ్ దెమ్. ఐ విల్ ఛాలెంజ్ దెమ్ ఆల్సో. సమ్టైమ్స్ వాళ్ళకి నచ్చని అంశాలతో కూడా సినిమా తీయచ్చు. బట్ నా నమ్మకం ఏంటంటే వాళ్ళకి నా మీద నమ్మకం, గౌరవం ఉంది. అట్లీస్ట్ దే ఎంగేజ్ విత్ మీ. అయితే మీరన్నది ఒకటి ఉంది. శాస్త్రి గారు, నేను శాస్త్రి గారిని అడిగా, అంటే లేదు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అని ఆయన కూడా అన్నారు ఆఫ్ రైటింగ్. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఆయన అసంతృప్తులు నిజంగా మీరన్నా ఆయనకు అసంతృప్తి ఉంటే ఆయన వేరే రచయిత కింద ఎప్పుడో మారిపోయేవారు. వద్దామో 10లో 3 నచ్చుతుందిరా, 7 నచ్చే పాటలు రాద్దాం అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళలేదు. ఆయన విచ్ మీన్స్ హీ వాల్యూస్ దీస్ 3 people అవుట్ ఆఫ్ 10. అంటే వాళ్ళు పెరిగారు. ఇందాక సత్యం గారు చెప్పినట్టు ఆయన పెంచుకున్నారు తన ఆడియన్స్ ని. ఇప్పుడు ఆయన బలపం పట్టి భామవాళ్ళు అని కూడా రాశారు. తర్వాత మీకు అద్భుతమైన సునిశ్చితమైన కరెక్ట్ చేయాలి. నేను సిరివెన్నెల ఫ్యాన్ ని. బలపం బట్టి భామ బళ్ళో అదే ప్రాబ్లం. సారీ బలపం బట్టి భామ బళ్ళో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నేను అనేది ఆయన అందులో కూడా సునిశ్చితంగా అలాగా రాశారు. లోతైన ఆధ్యాత్మిక ఉన్న చింతన పాటలు రాశారు. తేలిక పాటల్లో ఉన్న ఆధ్యాత్మిక రచన కూడా చేశారు ఆయన. సో అది నేను అనేది ఏంటంటే ఆ వెరైటీ మీకు ఇందాక శ్రీని కరెక్ట్ గా చెప్పినట్టు, ఎప్పుడైతే మీకు ఆ ప్రెషర్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉందో, మేబీ సమ్ టైమ్స్ ఇట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ రైటర్స్. ఇదే సన్నివేశము, ఇదే చట్టంలో మీరు రాయాలి అనేది. అయితే మిగతా సాహిత్యం ఇది వేరే ప్రక్రియ అండి. ఇప్పుడు సాహిత్యంలో కూడా పద్యం ఉంది, గేయ ఉంది, పాట ఉంది, పద్యకావ్యం ఉంది, వచనం ఉంది. ఇలాగే సినిమా పాట అనేది ఒక ప్రక్రియ అని మనం భావిస్తే అదేం పెద్ద మనం తక్కువ కాదు. అది గ్రేట్ అచీవ్మెంట్. శ్రీని గారు మీరు ఏదో చెప్తున్నారు ఇందాక పాపం. నేను ఒక చిన్న నేను ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. నేను సెలవు తీసుకోవాల్సి వస్తుంది. పాపం సింగర్స్ కూడా వచ్చారు. ఏంటంటే మీ అందరికి ఎంత ఓవర్లాప్ ఉంది కదా. ఇంద్రగంటి గారు అవసరాలకి నానికి ఇలా అందరికి ఓవర్లాప్లు కళ్యాణ్ మాలిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని పాపం సింగర్స్ అందరూ మీ అందరి సినిమాల్లో పాటలు పాడడానికి వచ్చారు. నేను రికార్డ్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను తర్వాత మీరు వెళ్ళాల్సి వస్తే. బట్ పాట కూడా ఉండాలని. థ్యాంక్ యూ సత్యం గారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ అప్ అగైన్. శ్రీని బై. సరిపడా ఆప్టిమిజం అండ్ క్లారిటీ ఇచ్చారు మీరు. ఇంత క్లారిటీ అమ్మో బాబోయ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు తప్పించుకోవాలని పరిస్థితి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. బట్ దిస్ ఇస్ లుకింగ్ చాలా బాగుంది. బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో ఈ నొప్పి నేను వీలైనా తగ్గించుకుంటాను. సముద్రాల గారు తీయనైన బాధరా అన్నారు. బాధ అది థ్యాంక్ యూ సో మచ్. శ్రీని గారు చెప్పండి. సారీ బిఫోర్ శ్రీని గారు, మీరు దయచేసి ఏమనుకోకపోతే నేను కూడా బయలుదేరుతానండి. అయ్యో ఇప్పుడే కదా దిగారు కారు. నేను మ్యూట్ లో అండ్ ఆర్ఎఫ్సి దాకా వెళ్ళాలి. మ్యూట్ లో ఫాలో మ్యూట్ లో ఎందుకు వెళ్ళాలి? మీరు పక్కన ఉంటే మాట్లాడితే ఒప్పుకోరా? అదే కదా. అంటే వీడియో ఆఫ్ చేస్తాను అట్లీస్ట్ ప్లీజ్. అయితే ఆదిత్య గారు మీ జవాబు చెప్పేసి వెళ్ళండి. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఆయన పారిపోయారు కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ మిమ్మల్ని అడుగుతాను. ఏంటంటే ఎలా సాధ్యం ఆ మోటివేషన్ ఉంచుకోవడం? ఇప్పుడు ఎంత కాదన్నా కష్టపడి రాసినప్పుడు ఒక సినిమా హిట్ మొత్తం మీరు రాసిన కథనం మీద ఆధారపడి ఉన్నప్పుడు అది మీరు ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నం జనాలకు అర్థం కాక, వాళ్ళ వైపున సమస్య ఉండి, వాళ్ళ వైపున అజ్ఞానం ఉండి వాళ్ళు అర్థం చేసుకోకపోతే మీరు ఆ టెన్యూర్ ఉంటుంది కదా, ఏమనాలి, ఆ థ్రెడ్ ఆఫ్ మోటివేషన్ ఎన్నేళ్లు నిలుపుకోవాలి. ఆయన 14 ఏళ్ళు అన్నారు ఆడియన్స్ ని పెంచుకోవడానికి. అలా మీరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అది మీరు ఎలా సస్టైన్ చేసుకుంటారు? మీకు అవతల తెలియదు, ఆడియన్స్ తో రోజు మాట్లాడరు, వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. ఎలా హౌ డు యు సస్టైన్ ఇట్? బేసిక్ గా సినిమాల్లోకి రావాలనుకున్న వాళ్ళందరము ఆడియన్స్ లో నుంచి వచ్చిన వాళ్ళమే అయ్యుంటారు. అది వీలయ్యి ఇక్కడ దాకా కష్టపడి నిలదొక్కుకోగలిగిన వాళ్ళు మళ్ళీ ఆడియన్స్ కి మనం తిరిగి అందించే అవకాశం మాకు వస్తుంది. అది లేని వాళ్ళకి ఆ ప్రయత్నంలోనే, ఆ పోరాటంలో విఫలమైన వాళ్ళకి ఆ అవకాశం రాదు. సో అందుకని ఆడియన్స్ ని హలో సారీ అండి మ్యూట్ అయింది. ఏం లేదు, మన
బేసిక్ గా ఈ ఆడియన్స్ లో నుంచి వచ్చిన వాళ్ళమే సినిమాలు తీసి ఆడియన్స్ కి మళ్ళీ అందిస్తాం కాబట్టి అండర్ కరెంట్ గా ఒక అంచనా అయితే ఉంటుంది, ఇది ఇలా చేస్తే ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవుతాము లేదంటే అవ్వలేము అని. సినిమా మేకింగ్ లో కొన్నిసార్లు అది రీచ్ అవటం అన్నది మనం చేసే ప్రమోషన్ వల్ల, మనం చేసే కాస్టింగ్ వల్ల, మనకున్న బడ్జెట్ పరిమితుల వల్ల మనం అనుకున్న థాట్ ని కంప్లీట్ గా చెప్పే దాంట్లో ఇప్పుడు మీకు ఎంత గొప్ప బంగారం అయినా సరే తరుగు విలువ అని ఒకటి ఉంటుంది చూడండి, అలా కొన్ని కొన్ని విషయాలు మేకింగ్ లో తరుగుతాయి. ఆ తరిగినప్పుడు ఎక్కువ మందికి మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ కూడా చూడొచ్చు. ఇది చాలా స్కెప్టికల్ అన్నమాట. అందుకని దాని మీద ఎక్కువ మమకారం పెట్టుకోము. అంటే రిజల్ట్ మీద ఎక్కువ ఆధారపడి పనిచేస్తే ఎమోషనల్ గా వీక్ అయి తర్వాత మళ్ళీ పని చేయలేకపోతాం కాబట్టి రిజల్ట్ ని ఒక అంచనా అయితే వేసుకుంటాము, దానికి ఒక 10-20% అటు ఇటుగా మళ్ళీ మనల్ని మనం కాపాడుకుంటూ సినిమాలు తీయడానికి ట్రై చేస్తాం. జనరల్ గా ఏ డైరెక్టర్ అయినా చేసే పని అది. కొన్నిసార్లు అది కనెక్ట్ అయితే, ఇప్పుడు ఏ శ్వాసలో పాట షూటింగ్ అప్పుడు మనం ఏమన్నా శంకరాభరణం తీస్తున్నామా, నాగార్జున్ని, శ్రేయాని, ఆర్తి అగర్వాల్ని పెట్టుకొని మంచి కమర్షియల్ సినిమా కమర్షియల్ కథ తీస్తున్నాం కదా అన్న వాళ్ళు ఉన్నారు మా సెట్ లో. అదే నేను గుంటూరులో ఒక థియేటర్ మేనేజర్ సార్ ఈ సినిమాని ఒక్క పాటే ఆడిస్తుంది సార్ 100 రోజులు అన్నాడు అతను. సో ఆ నమ్మకం అది జెన్యున్ గా కనెక్ట్ అయినప్పుడు మనం సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఇంకోసారి ధైర్యం చేస్తాము. సపోజ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇది మన కప్ ఆఫ్ టీ కాదని దాని జోలికి వెళ్ళకుండా ఉండటానికి ట్రై చేస్తాం. బట్ సినిమా ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. అందులో అన్ని రకాలు ఉంటాయి. ఏ రకం ఎవరు కనెక్ట్ అవుతారో, ఎవరు దాన్ని తీసుకుంటారు అన్నది 100% అయితే ఎవరు చెప్పలేరు, ఇండస్ట్రీలోనూ వాళ్ళు ఎవరు చెప్పలేరు. కుదిరితే మాత్రం డెఫినెట్ గా గొప్ప సినిమాలు బయటకు వస్తాయి. అప్పుడు ఇంకొంతమందిని అవి ఇన్స్పైర్ చేస్తాయి. ఇప్పుడు ఒక శంకరాభరణం వచ్చిన తర్వాత చాలా మంది, విశ్వనాథ్ గారు ఒక్కళ్ళే కాదు, మిగిలిన దర్శకులు కూడా వాళ్ళ జీవితంలో అలాంటి ఒక సినిమా ఉండాలని ట్రై చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు అలాంటి ఆర్ట్ ఫామ్ తోటి ఒక సినిమా తీశారు. జంజాల గారు ఆనంద భైరవి, సంగీతం గారు మయూరి, దాసరి గారు మేఘ సందేశం, రాఘవేంద్రరావు గారు ఆ టైంలోనే ఎట్లాంటి ఒక సినిమా, ఇలా రకరకాలుగా అందరూ ఒకసారి బాలచంద్ర గారు తీశారు రుద్రవీణ. అంటే ఒక ధైర్యం వస్తుంది, ఒక సినిమా ఒక సొసైటీలో లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ తోటి కనెక్ట్ అయింది అంటే మనం కూడా ఒకటి ప్రయత్నం చేయొచ్చు అని. అలా చేసినప్పుడు వచ్చే మార్పు మంచిగా వస్తుంది. లేదనుకోండి, మీరు ఫస్ట్ చెప్పినట్టు ఇప్పుడు ఒక్కొక్కసారి ట్రెండ్, ఒక యాక్షన్ సినిమా హిట్ అయితే, ఇప్పుడు భాష హిట్ అయిన తర్వాత దాదాపు సౌత్ ఇండియాలో ఉన్న అందరు హీరోలు ఆ ఫార్ములాలో తలో సినిమా చేశారు. సమరసింహారెడ్డి హిట్ అయిన తర్వాత ఆ తెలుగులో ఉన్న ప్రతి హీరో ఆ ఫార్ములాతో ఒక సినిమా చేశాడు. ఈడియట్ హిట్ అయిన తర్వాత అందరు హీరోలు ఆ క్యారెక్టరైజేషన్ తో ఒక్కొక్క సినిమా చేశారు ఇప్పుడు దాకా. ఇలా ఒక హిట్ అన్నది అంటే ఆడియన్స్ తాలూకు యాక్సెప్టెన్స్ హిట్ అంటే, అది మిగిలిన సినిమా మేకర్స్ కూడా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. తీసేటప్పుడు ఆ నిర్మాతలు అడుగుతారో లేకపోతే ఆ హీరో అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తాడో. అందులో కొంతమంది డైరెక్టర్లు అది ఒప్పుకొని చేస్తారు, కొంతమంది నేను ఒప్పుకోను, నేను అనుకున్నది చేస్తాను అనగలిగిన ఫెసిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అది ఇందాక మనం అనుకున్నాం కదా, దర్శకుడి తాలూకు వ్యక్తిగత సంస్కారమే తెర మీద అతను చూపించే సినిమా. అది ఎలా చూపిస్తాం అన్నది మన టేక్, మనకు వచ్చిన విషయాన్ని మనం చూపిస్తాం. ఇప్పుడు నాకు కొంచెం కామెడీ, ఎమోషన్స్, మంచి పాటలు, ఇవి నా కోర్ స్ట్రెంగ్త్లు అయితే అవి పోకుండా నేను సినిమాని ప్యాకేజ్ చేయడానికి ట్రై చేస్తాను, కథ ఏదైనా సరే. బాగుందండి, చాలా బాగా చెప్పారు. తర్వాత తెలియదు ఏంటంటే, ఇది దర్శకుడు వ్యక్తిగత సంస్కారం మీద టీం అంతా కలిసి పనిచేసినా కూడా ఎక్కడో అక్కడ ఓకే చేయాల్సింది దర్శకుడు గారు. అంటే మీ అందరి అభిప్రాయాలు నాకు కొంచెం ఆశ్చర్యంగా ఎందుకున్నాయంటే, ఇంత పాజిటివిటీ ఉందనుకోలేదు నేను. అంటే కొన్ని సినిమాలు సరిగ్గా నేను బాధపడుతూ ఉంటారు, ఈ సినిమా బాగుంది కదా చూడలేదేంటి నువ్వు, దీంట్లో విషయం నీకు అర్థం కాలేదా, ఆ సీన్ లో విషయం అర్థం అవ్వలేదా అని వెంటబడి జనాల చెవుల్లో మళ్ళీ చూడ సినిమా సరిగ్గా అర్థం అయ్యేలాగా అని చెప్తూ ఉంటాను నేను, నాకు నచ్చిన సినిమా. సో అలాంటి కాలేదు మళ్ళీ చూస్తే గానీ అంటే అది దర్శకుడు తప్పు చేసినట్టే అని నేను అనుకుంటున్నాను. అదే అంటున్నా, అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు శ్రీని గారు ఏదో తీసారనుకోండి, శ్రీని గారు తీసిన జోచితాన్ ఉందనుకోండి, ఎవరో చూసి ఏమిటి ఇద్దరు ఒకేలా అంటారు నాకు అర్థం అవ్వలేదు అంటే, నువ్వు మళ్ళీ చూడని వాడి బుర్ర అంటే వాడికి అర్థమైంది మొర్రో అనే వరకు నేను ఎందుకు చెప్తానంటే, మరి దానిలోని సారం వాడికి చేరకపోతే కష్టపడి తీసిన వాళ్ళ శ్రమ వేస్ట్ కదా అని నా బాధ. సో అలాంటిది తీసిన వాళ్ళే మీరు ఇంత పాజిటివ్ గా ఉన్నారన్నది నాకు చాలా విచిత్రంగా ఉంది. అదే
చెప్పండి శ్రీని గారు, మీరు ఏదో చెప్తున్నారు. సారీ, పాపం 3 సార్లు. ఏం లేదండి, ఇందాక కొంచెం మన ఆర్ట్ ని జనాలు యాక్సెప్ట్ చేయకపోతే వచ్చే ఫ్రస్ట్రేషన్ అన్నారు కదా, కానీ నాకు ఒక ఆర్టిస్ట్ కి అది జనాల నుంచి వచ్చే అప్రిషియేషన్ ఎంత ఇంపార్టెంటో ఆ డిస్టెన్స్ కూడా కొంచెం బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బెటర్ క్రియేటివ్ వర్క్ నా ఫీలింగ్ అండి. ఎందుకంటే లైక్ నేను తీసింది ప్రతిదీ జనాలకు నచ్చేస్తుంది అన్న రోజు నాకు కూడా ఒక సెన్స్ ఆఫ్ మిస్టరీ ఉండదు. అంటే ఇది ఒక ఈగోకి వెళ్ళి ఐ వాంట్ టు డెలివర్ హిట్స్ అండ్ ఎవ్రీ టైమ్ అన్నది కాకుండా లైక్ ఇట్స్ ఓకే, యూఆర్ హ్యావింగ్ ఎ కాన్వర్సేషన్ విత్ ద ఆడియన్స్, నాట్ త్రూ వన్ ఫిల్మ్ బట్ ఇట్స్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళకి దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మీరు చెప్పేది అండ్ వాళ్ళు వినాలనుకునే దానికి ఒక తేడా ఉన్నప్పుడు అది ఇట్ విల్ క్రియేట్ బెటర్ ఆర్ట్ ఫ్రమ్ యూ అని నా నమ్మకం. అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీ నీడ్ ఫర్ ఫ్రస్ట్రేషన్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎవరో అన్నట్టు అసఫలత ఈస్ ద బ్రీడింగ్, అంటే అక్కడే సక్సెస్ యొక్క విత్తనాలు నాటుతారంటారు. సక్సెస్ అంటే నా ఉద్దేశం లైక్ యూ బికమింగ్ ఎ బెటర్ ఆర్టిస్ట్ ఈస్ అ సక్సెస్ ఫర్ మీ, అండ్ దట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఈస్ a dialogue between you and the audience over a series of films. Please. అంటే మీరు కూడా ఇంజనీర్ కాబట్టి ఇంజనీరింగ్ చదివారు మీరు. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటాం కదా మనం. ఆ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ దానికి ఫీడ్బ్యాక్ కావాలి. మీకు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు అది తెలుసుకొని మీరు నెక్స్ట్ టైం అది ఫిక్స్ చేసుకుంటే యూ విల్ డూ వెరీ వెల్ కదా. అంటే నాకు వీళ్ళు ఐ థింక్ నేను ఎంచుకున్న శాంపుల్ తేడా అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, శ్రీని గారు కానీ ఇంద్రగంటి గారు కానీ వీళ్ళు ఆల్రెడీ ఏమనాలంటే వీళ్ళు మరీ ఛాందసులు కాదు, మరీ మోడర్న్ గా ఉన్న వాళ్ళు కాదు, మధ్యలో ఉంటే వీళ్ళకి ఇటు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ తెలుసు, ఇటు ఫీడ్బ్యాక్ ని ఎలా వాడుకోవాలో తెలుసు. ఆయన అన్న ఒక సెంటెన్స్ ఎంత బాగుంది అంటే, అన్ని హిట్ అయిపోతే మజా ఉంది, నాకు తెలియాలి కదా నాటి వాళ్ళది ఇవాల్యుయేట్ చేసే ఆ ఛాలెంజ్ బాగుంది అని. సో ఐ థింక్ వీళ్ళ అవుట్లుకే డిఫరెంట్ అవుట్లుక్ కనిపిస్తుంది. కొంతమంది 2 సినిమాలు తీసి అయ్యో వీళ్ళకి అర్థం కావట్లేదు, వేస్ట్, ఇంకా వీళ్ళకి చెప్పి అని వదిలేసిన వాళ్ళు తెలుసు. లేదా నేను మీ సంబంధం లేదు నాకు మీ హావభావాలతో నేను ఇలాగే తీస్తాను అనే వాళ్ళు తెలుసు. సో వీళ్ళు మధ్యలో ఉండి ఏం కావాలో ఇస్తూ ఏం అర్థం అవ్వలేదా నేను కూడా నేర్చుకుంటానని ఏమన్నా డేటా ఫీడ్ వెనక్కి కూడా తీసుకునే విల్లింగ్నెస్ ఉన్న వాళ్ళు కాబట్టి ఇది వర్క్ అవుతుందని. శాంపుల్ ఇది కాదు మనకి అసలు ఒక నెక్స్ట్ టైం నుంచి తలొక డేటాలోంచి తీయాలి. బట్ ఆయన ఎప్పట్లానే కన్సైజ్ గా విషయం చెప్పేసారు, బాగుంది. అయితే సత్యం గారు మీరు ఒకసారి చెప్పండి మీ అభిప్రాయం, దాని తర్వాత మనం ఏం చేద్దామంటే సింగర్స్ వచ్చారు, నాకు వీళ్ళ పాటలు వినాలని కోరికగా ఉంది. ముఖ్యంగా మనోజ్ ఏంటంటే శ్రీని గారు బహుశా మీకు చాలా మందిని కలిసి గుర్తుండకపోవచ్చు, కానీ ఊహలు గుసగుసలాడేకి మీకు కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఆడిషన్ వచ్చి పాడేట, ట్రాక్ సింగింగ్ ఏదో పాడేట అతను. సో అతని గొంతు మీరు మళ్ళీ అందరూ ఒకసారి వినాలని ఏదో చిన్న మనం ఇందాక నుంచి అందాం అనుకుంటున్నాను. మీరు మనం చూస్తే మహేంద్ర సింగ్ ధోని యంగ్ డేస్ లో చూసినట్టుంది. మీకు ఎవరైనా చెప్పారో లేదు. శారద గారు, నాకు ముగింపు వాక్యాలు ఏం లేవు. అందరూ చక్కటి దర్శకులు, ప్లెజెంట్ గా ఉందో, అందరూ కూడా చక్కటి అభిప్రాయాలు, ఒకళ్ళనొకళ్ళు ఏమనాలి కాన్ఫ్లిక్ట్ చేయకుండా ఎంత నీట్ గా ఎక్స్ప్రెస్ చేశారు. అందరూ మంచి. అవును, నా అభిప్రాయాలు ముందే చెప్పేశాను కాబట్టి ఇంకా చెప్పేదేం లేదు. కాకపోతే శ్రీనివాస్ గారికి, ఆదిత్య గారికి, వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు, చాలా మంచి భవిష్యత్తు ఉందండి. మీకు చక్కటి సినిమాలు తీయండి, మేము చూస్తాం. మీ అభిమానులు ఆల్రెడీ. అవును, మీరు అనుకున్న సెట్ లో మేము ఉన్నాం. అంటే చెప్పాను కదా, మళ్ళీ అది ముఖస్థుతి అవుతుంది. కానీ నేను ఆయన కూడా చెప్పా విషయం. నెట్ఫ్లిక్స్ లో ఎక్కడో మిడిల్ ఫింగర్ అని ఒక సినిమా వచ్చింది. శ్రీనివాస్ గారు షార్ట్ ఫిల్మ్స్ చేస్తారని తెలియదు నాకు. ర్యాండమ్ గా ఏదో వెతుకుతుంటే అవసరాలు అనిపిస్తే ఈయన పేరు ఉందేంటి ఇక్కడ అని చూస్తే మిడిల్ ఫింగర్ వస్తే నాకు అన్ని అనవసరం. అవసరాల, ఇంద్రగంటి, శేఖర్ కమ్ముల, నందిని రెడ్డి, ఆదిత్య గారు, ఇట్లాంటి కొన్ని పేర్లు ఉంటాయి. ఏంటంటే వీళ్ళు షూర్ గా కథలో టాటా సుమోలు గాల్లోకి ఎగిరిపోయే బలవంతం చేయకుండా కథ ఎలా ఉందో అలా ఉంటుంది అంతే. అది ఫీల్ గుడ్ మూవీస్ అంటారు కదా, చూస్తూ సరదాగా ఆడుతూ పాడుతున్న క్యారెక్టర్స్, హైప్ లేని హీరోలు ఉంటారు, ప్రశాంతమైన హీరోయిన్లు ఉంటారు, అందరూ తెలుగు మాట్లాడతారు, చక్కటి సంగీతం ఉంటుంది, అలా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతుంది కథ. అలా ఫీల్ గుడ్ మూవీస్ అన్ని తీసేవాళ్ళు ఒక 10 మంది పేర్లు చెప్పమంటే వీళ్ళు ఉంటారు నాకు. ఇంద్రగంటి గారు, శేఖర్ కమల్ గారు, అవసరాలు గారు, ఆదిత్య గారు, ఇలా నందిని రెడ్డి గారు. సో ఇలాంటి సినిమాలు నాకు నచ్చుతాయి పర్సనల్ గా. వీళ్ళందరికీ కళ్యాణ్ మాలిక్ గారి మ్యూజిక్ నచ్చిందంటే కూడా అది కూడా ఒక మెట్రిక్ ఆఫ్ సక్సెస్ అనిపిస్తుంది నాకు. అంటే నా దృష్టిలో ఆయన మ్యూజిక్, ఆయన గొంతు కూడా చాలా బాగుంటుంది పాడింది. సో మనోజ్, నువ్వు ఇంత హైప్ ఇచ్చిన తర్వాత నా పరువు దక్కించి
చక్కగా పాడిస్తారు. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నేను కూడా నమస్కారం. 1 సెకండ్ అండి బిఫోర్ సార్ నేను కూడా ఐ హ్యావ్ టు డ్రైవ్ అండి, బట్ ఐ కీప్ ఫోన్ అంటే కెమెరా ఆపేసి నేను చూడండి, I will జాగ్రత్త. listen till I get there. I have one of But thank you so much for coming today again. Thank you so much. It's We a don't know great how it pleasure we talking. feel. We might repeat our phrases ikkada thankfulness lo, but you don't know how we feel. It feels so good having such a pleasure to have all of you educated and very ఏమన్నా చెప్పారు కదా వాల్యూ వేదిక మీద ఓన్లీ సంస్కారవంతైన తోపుల్నే పిలుస్తాం మేము, ఎవరో అల్లటపో అంటున్నాం. సో వీళ్ళందరూ బాగా Thank you, కంప్లీట్ sir. అవుతారు కానీ థ్యాంక్స్ శ్రీని గారు. Thank you so much. Thank you so much, Satyam garu. Thank Thank you, you, Manoj. థ్యాంక్స్. పాడండి మనోజ్ గారు. సో నేను ఆడిషన్కి వెళ్ళి పాడిన పాట ఏమిటి హడావిడి. సో అదే మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ అయిపోతున్నాను. ఏమిటి హడావిడి ఎదల్లోనా, ఎందుకీ హరిబరి నరాల్లోనా, లోపలి తుఫానిలా షురువైనా చప్పుడే ఉండదే పై పైన. ఏమిటి హడావిడి ఎదల్లోనా, ఎందుకీ హరిబరి నరాల్లోనా, లోపలి తుఫానిలా షురువైనా చప్పుడే ఉండదే పై పైన. ఓ సమస్యని అనేంత సీనున్నదా దీనికి, ఈ అవస్థని భరిస్తుదా చేయడం దేనికి. అలా అలా నువ్వెంత తాకినా పరాకులో మరేమి చేసినా సరే సరి సరాసరి సరెండర్ అవుతుంది సిగ్గు మైకంలో మౌనంగా. ఏమిటి హడావిడి నరాల్లోనా, ఎందుకీ హరిబరి నరాల్లోనా, లోపలి తుఫానిలా షురు అయినా చప్పుడే ఉండదే పై పైన. థ్యాంక్ యూ. తెలుగు సింగర్స్ తెలుగు పాటలు పాడితే ఇంత అందంగా ఉంటుంది అనమాట. చక్కగా చప్పుడు Thank you, అన్నది thank you. సాజ అవస్థ భలే పలికారు, బ్రహ్మాండం. అప్పుడు ఏంటంటే ఆ రోజు ఏంటంటే మనోజ్ ఇంకా నీ వాయిస్ లో బేస్ పెరగాలి, ఆయన నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మా కళ్యాణి మాలిక్ గారు. సో దాంతో అలా అయిందనమాట. అయితే ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటున్నాను నేను. బేస్ బాగా స్ట్రాంగ్ అయింది ఇప్పుడు. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు మనోజ్. థ్యాంక్ యూ. తర్వాత సీత గారు ఉన్నారా మనకి? యో శ్రీని గారు మీ పాటలు వింటున్నారనే అనుకుంటున్నాను. ఊహల గుసగుసలాడే అయిపోయింది. నెక్స్ట్ జో అచ్యుతానంద నుంచి ఒక లాలన ఒక దీవెన ఫిమేల్ వర్షన్. శ్రీని గారు ఇలా థమ్స్అప్ చూపించారు, ఆయన వింటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్మ్యూట్. ఆయన పాటతో ప్రారంభించినందుకు ఆయన మొహం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. Thank you so much. And you sounded so good. నాకు యాక్చువల్లీ సినిమాలో పాట చూస్తున్నట్టు ఉంది. Thank you so much for singing. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికి. ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయదమాటునా, ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయదమాటునా, తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున, తలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేను, పెనవేసుకున్న ప్రేమలో మెల్లమెల్లగా ఎటుపోయెను, ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయదమాటునా. అంతులేని ఇష్టమంతా గంగల ముంగని ఆనకట్టే వేసుకోకు బద్దలి, కలపాలనుంటే చేతిని ఎగరాలనుంటే మనసుని దాచేకు
అటువైపు సాగే అడుగుని ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయదమాటున తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున. థ్యాంక్ యూ. మిస్టేక్స్ ఉంటే క్షమించండి. బ్రహ్మాండంగా ఉంది అసలు. పాట సాహిత్యమే భాస్కర్ భట్ల గారు చాలా అందంగా రాశారు. శంకర్ మహాదేవన్ చాలా గారి చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అండి. శంకర్ మహాదేవన్ గారి గొంతే మిగిలిపోయింది బుర్రలో. మేల్ వర్షన్, వాళ్ళ ఫిమేల్ వర్షన్ వింటే అది కూడా హరిణిని ఎవరో పాడారు. అది హరిణి గారు పాడారు. చాలా బాగా పాడారు మీరు కూడా. ప్రయత్నం బాగుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తర్వాత మనకి శిరీష్ గారు సిద్ధంగా ఉంటాయండి. ఈ ఈ ఈ పర్టికులర్ ఆల్బమ్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, అది ఊహలు గుసగుసలాడే ఒక సంవత్సరం ఏదో మహేష్ బాబు గెస్ట్ గా వచ్చి అవార్డ్స్ ఇచ్చే అదేంటో ఐ ఫర్గాట్. కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు ఏంటంటే 7 అవార్డులు ఉంటే 7, ఐ థింక్ మ్యూజిక్ మిర్చి అవార్డు అనుకుంటాను, 7 అవార్డులని ఒక్క పాటేసింది, క్లీన్ గా స్వీప్ అవుట్ చేసేసింది. అంటే బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ఫిమేల్ సింగర్, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ పాపులర్, అలా మొత్తం 7 కేటగిరీలు ఉంటే 7 అవార్డులు ఒక్క పాటకే వచ్చాయి. ఆ పాట ఇప్పుడు మనకు శిరీష వినిపించబోతోంది. నమస్తే అండి. నేను ఒక ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. భయపడకండి. మనలో మనం సరదాగా ఈ పాట మీద మమకారంతో పాడుకోవడమే. అందరం ప్లేబ్యాక్ సింగర్లం కాదు, పాట మీద ఇష్టంతో పాడుకుంటున్నాం. దట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మరి నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వు ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే. ఎందరిలో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపే జల్లి ఓ ముగ్గేసి వెళ్ళవే. నిదురిక రాదు అన్న నిజమని మోసుకుంటూ మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే. ఎందరిలో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. నీ కొమ్మల్లో గువ్వా గుమ్మల్లో కెళ్ళికు అంటుంది విన్నావా. నీ మబ్బుల్లో జల్లు ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా. ఏమవుతున్నా గాని ఏమైనా అయిపోని ఏం పర్వాలేదన్నావా. అడుగులు వేయలేక అడు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక అడిగిన దానికి ఇంకా బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. చాలా బాగుంది అసలు. ఇది కూడా సాహిత్యం అనంత శ్రీరామ్ గారు అనుకుంటాను. ఎంత బాగా రాశారు. సందర్భం అసలు ఆ సినిమాలో అసలు నాగశౌర్య, నేను నిన్న కూడా చెప్తున్నా, చిన్న పిల్లాడిలా ఉంటాడు, చిన్న కాలేజీ పిల్లాడిలాగా కథకి సరిగ్గా సూట్ అవుతాడు అతను.
మీరు చెప్పినట్టు ఈ సినిమాని నేను కూడా లెక్కలేనన్ని సార్లు చూసానండి. చాలా బాగా తీశారు. అలాగే దానికి సాహిత్యము, దానికి మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. దర్శకుడికి సంగీత అభిరుచి ఉంటే ఇలాంటి మంచి సినిమాలు పాటలు వస్తాయి. అదంతే. అవునండి. చాలా బాగుంది. మాలాంటి వాళ్ళం పాడుకోవడానికి కూడా వీలుగా కూడా చేశారు. అవును. సాహిత్యం జీవితంలో అందంగా తలుచుకోదగిన సాహిత్యం అది. అవునండి. తర్వాత జయశ్రీ గారు మీరు సిద్ధంగా ఉన్నారా? కనులలో తడిగా నీతో విడిగా వంటిగా మిగిలా కరిగే కదగా నులేనిదే ఇక నేనెలా నీ జ్ఞాపకం మరిచేదెలా కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కదగా ఏది ఆ క్షణం ఏది ఆగతం నామది వెతుకుతున్నది ఏదరి తోచక నిలిచిన జీవితం బరువై బ్రతుకుతున్నది అనలేని మనసేములో లోపల ఆవేదనవుతున్న వేళ నా నిజం తెలిపేదెలా నీ జ్ఞాపకం మరిచేదెలా కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కదగా అండి. అసలు ఇందాక పాపం ఇంద్రగంటి గారు ఉన్నప్పుడే మీరు కూడా ఉండుంటే బాగుండేది. అసలు సమ్మోహనం అనే సినిమానే ఎంత నీట్ గా ఉంటుందో నేను చెప్పలేను. ఆ పాటలు ఇప్పుడు సమ్మోహనంగానే ఉంటాయి నిజంగానే. అందులో ప్రతిదీ సమ్మోహనంగానే ఉంటుంది. మనం ఇదే మూడ్ లో మనోజ్ గారు సిద్ధంగా ఉంటే అందులోని ఇంకో పాపులర్ సాంగ్, ఇది కూడా రామజోగి శాస్త్రి గారు రాశారు కదా, ఎంత చక్కటి సాహిత్యం ఇది. అలాగే మనకి మనోజ్ గారు సిద్ధంగా ఉంటే చలితార, ఆ పాట కూడా చాలా పాపులర్ ఇందులో. రైట్ సార్, రైట్ రైట్ స్టార్ట్ చేస్తున్నా. ఓ చలితారా నా మనసారా మరలా 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 నిన్ను రమ్మని వెలుగే తెమ్మని మరోసారి నీతో అంటున్నా ఓ అనగా అనగా కలలాగా నిన్ను అనుకోలేను జతగా కదిలే కథలాగా నీతో కలిసుంటాను నీతో కలిసుంటాను నచ్చి చేరువైనదేదో ఇట్టే దూరమైనదే నాతో ఉండి లేనిదేదో నేడే అర్థమైనదే ఏదో వెలితి ఏదో శూన్యం నలిగినది హృదయం కదలదిక సమయం ఓ
చెలితారా. థ్యాంక్ యూ. అబ్బబ్బా! మీరు బయట తిరుగుతున్నారు ఏంటండి? ఎంత స్టూడియోలో బిజీగా ఉండాల్సిన వాయిస్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రహ్మాండం, బ్రహ్మాండం. చాలా బాగా పాడారు. మరి అంత బిజీగా అయితే లేను, స్టూడియోస్లో కొంచెం కొంచెం పాడుతున్నా. అంతే అంతే, మీకు రావాలి అవకాశాలని మేమందరం ఆశీర్వదిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ మనకి చక్రధర్ గారు మొత్తానికి లోపలికి రాగలిగారా? ఇంకా బయట తిరుగుతున్నారా పాపం? దీప గారు లోపలికి వచ్చారు. ఓకే, తర్వాత మనకి చింతపల్లి సురేష్ గారు వచ్చారండి. ఆయన మనకి బాలు సప్తాహాలు అవి చేసినప్పుడు ఆస్థాన హాస్య గీత గాయకులైన. ఇవాళ మాత్రం మనకి ఆ సరదా పాటే, మళ్ళీ ఇది కూడా ఇందాకే ఇంద్రగంటి గారు చెప్పారు కదా, శ్రీకృష్ణ పాడాడు ఒరిజినల్ గా, సిరివెన్నెల గారు రాసినట్టున్నారు. ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మ, భలే పాటబ్బా. అందుకోండి సురేష్ గారు. అన్మ్యూట్ చేసుకోవాలి సురేష్ గారు. సరే, నమస్కారం అందరికి. చాలా కాలం తర్వాత వ్యాలీ వేదికలో పార్టిసిపేట్ చేస్తున్నాను. మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాకు చాలా చిరపరిచితులైన కళ్యాణ్ మాలిక్ గారు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ, అష్టాచెమ్మ సినిమాలో ఆడించి అష్టాచెమ్మ సాంగ్ నాకు చాలా ఇష్టమైన పాట అది. ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఓ ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావంటే గంగమ్మ, ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాలే మంగమ్మ, చూసాక నిన్ను వేశాక కన్ను వేలెత్తేలాగా తీసుకోను, ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను, నువ్వొద్దన్న నేను ఒప్పుకోను, నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళబాటలో, నీ దాకా నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆహా, బాగా వల్లించారు, చాలా బాగుంది, చక్కగా వచ్చింది పాట. మంచి సాహిత్యం కూడా. ఈ సందర్భంలో చిన్న విషయం చెప్పాలి నేను, మీ పర్మిషన్ తో. ఈ పాట పాడడానికి కారణం ఒక విధంగా కళ్యాణ్ మాలిక్ గారికి నేను ఇండైరెక్ట్ గా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే వారు ఫస్ట్ లో అష్టాచెమ్మాలో మా పెద్దమ్మాయి మానసవేణుతో పాడించారు, శ్రీరామచంద్ర సింగర్ తో నమ్మాలో లేదో అనే సాంగ్. అలాగే ఆ పరిచయం తర్వాత మళ్ళీ మా చిన్నమ్మాయి డాక్టర్ స్రవంతితో కూడా అంతకు ముందు ఆ తర్వాత సినిమాలో కూడా పాడించడం జరిగింది. తేనె ముల్ల సాంగ్ డాక్టర్ స్రవంతి పాడింది. సో ఇలా ఆ పరిచయం నాకు ఇండైరెక్ట్ గా వారితో ఎప్పటి నుంచో ఉండి, ఈ రోజున వారి కార్యక్రమం ఉందని తెలిసి నేను తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి, నాకు సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పేసి కూడా పార్టిసిపేట్ చేశాను. చాలా సంతోషం. ధన్యవాదాలు. సురేష్ గారు, మీ గొంతులో అసలు ఇంకా మరికొన్ని పాటలు వినాలి వేళ, కానీ
ఇవాళ ఒక పాట రాసినట్టున్నారు అందరు పాపం ఉదయపు హడావిడిలో ఉన్నారని అర్థమైంది. తర్వాత మనకి దీపా పరిమళ గారు వచ్చారండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సురేష్ గారు. సో మనకి ఇప్పుడు ఇవాళ అనుకున్న ఇందాక వచ్చిన విఎన్ ఆదిత్య గారి సినిమాలోంచి ఆంధ్రుడు అనే చక్కటి సినిమా అది, సారీ మురళీ పరచూరి గారి సినిమా అది. దానికి కూడా కళ్యాణ్ మల్లిక్ గారే సంగీతం వహించారు. దీప్ గారు అందులోని చక్కటి పాటలు పాడండి. థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన శారద గారికి చాలా ధన్యవాదాలు. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కిలోన వర్షించు పూలవన ఆశాల తాళలోన జనించు తేనె సోన వినేసి తరించి తలంచుకెళ్ళవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. ఒకే పదం ఒకే విధం కుహు కుహు అదే వ్రతం అదే మతం అనుక్షణం. నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది. చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మ శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మ. ఖరీదు కాదులేమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కిలోన వర్షించు పూలవాన అసాల తాళలోన జనించు తేనె సోన వినేసి తరించి తలంచుకెళ్ళవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. మా విళ్ళలో నిగూటిలో ఎన్నాళ్ళిలా మా ఊరిలో కచేరిలో అడాలిగా చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మ తూనేగా తేనెటీగా చప్పట్లు చాలవమ్మ. దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మ అదంతా తేలికేం కాదులేమ్మ. ఎత్తాలి కొత్త జన్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కిలోన వర్షించు పూలవాన అసాల తాళలోన జనించు తేనె సోన వినేసి తరించి తలంచుకెళ్ళవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. బాగుంది. ఆ పాటే నాన్ స్టాప్ గా ఉంటుంది. మీరు కూడా అలాగే పాడేశారు. మీరు ఇంకో పాట పాడుతున్నారు ఇవాళ? లేదండి. అది ఇంకోసారి పాడతారా? సరే. ఎవరన్నా మర్చిపోయానా అండి నేను? ఆయన పాపం చక్రధర్ గారు ఎందుకో లాగిన్ అవ్వలేకపోతున్నారు. అంటే దేశభక్తి గీతము అది ఈ రోజే అన్నారా? లేదు ఇవాళ. సో మనకి కళ్యాణ్ మాలిక్ గారి పాటలు కానీ, ఇంద్రగంటి గారి పాటలు, ఆదిత్య గారి పాటలు, శ్రీనివాస్ అవసరాల గారి పాటలు, నందిని రెడ్డి గారిది, మన శేఖర్ కమ్లా, వీళ్ళందరూ కూడా ఏమిటో ఒక సెక్షన్ అన్నమాట. కళ్యాణ్ మాలిక్ గారి పాటలు అనుకున్నాం ముఖ్యంగా మనం ఇవాళ. ప్రాణంలో ప్రాణంగా ఇచ్చానండి. పాడండి జయశ్రీ గారు పాడండి. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మున కన్న కల నిన విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా పొరు మారుతున్న పొరు పోరు ఎదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా,
స్నేహం నాదే ప్రేమ నాదే ఆ పైన ద్రోహం నాదే కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే తప్పంత నాదే శిక్షంత నాకే తప్పించుకోలేనే ఎడారిలో తుఫానులై తడియాడుతున్నా, తుది చూడకున్నా ఎదురీదుతున్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఆఫ్ ఉన్నట్టుంది. సో మొత్తానికి ఈవేళ చాలా రంజకంగా నడిచిందండి. అనుకున్న కార్యక్రమం వాళ్ళందరితో చర్చలు జరిపించాలనుకున్నాం, అది పూర్తయింది. తర్వాత ఆయన పాటలు కొన్ని తలుచుకోవాలనుకున్నాం. హ్యాపీ బర్త్డే కళ్యాణ్ మలిక్ గారు. ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని పాటలు చేశారని కాదు, చేసిన ప్రతిదీ కూడా మెలోడియస్ గా వచ్చిందా లేదా అన్నది ఎప్పుడు చెప్పినట్టుగానే మంచి బీజిఎం, మంచి ఫోర్గ్రౌండ్ కంపోజిషన్ తో పాటు చక్కటి పాటలు ఇంకా ఎన్ని మనం అంటే కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల అందులో కొట్టుకుపోయిన పాటలు ఉన్నాయి, కానీ ఎంత బాగుంటాయి కొన్ని కొన్ని సినిమాలు. హోరా హోరీ అని ఒక సినిమా చేశారు. తర్వాత అంతకుముందు ఆ తర్వాత అందులో తేనె ముల్లులా అనే ఒక పాట రాస్తారు సిరివెన్నెల గారు, ఎంత అద్భుతంగా ఉంటుందో అది. సో మరోసారి మరికొన్ని పాటలు తలుచుకుందాము. ఇవాళకి మాత్రం కళ్యాణ్ మలిక్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకా మరికొన్ని సినిమాలు పాటలు మంచివి చేయండి. ఇవాళ కార్యక్రమానికి విచ్చేసిన ఇంద్రగంటి గారికి, శ్రీని అవసరాల గారికి, విఎన్ ఆదిత్య గారికి, సత్యం మందపాటి గారికి, దాని తర్వాత రాలేకపోయి చివరి నిమిషంలో డ్రాప్ అయిపోయిన లక్ష్మీ భూపాల్ గారికి, తర్వాత కళ్యాణ్ మలిక్ గారికి, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. వచ్చిన సింగర్స్ అందరూ ఆసక్తిగా వీళ్ళ సినిమాల్లోంచి పాటలు ఎంచుకుని పాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ వైవిధ్య వికాస కార్యక్రమం అందరికీ నచ్చిందని తలుస్తున్నాను. మళ్ళీ మరొకసారి మరో కార్యక్రమంతో కలుసుకుందాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, క్షేమంగా ఉండండి, ఎప్పట్లానే నవ్వుతూ ఉండండి. ధన్యవాదాలు. స్వస్తి.